అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూస్ ముఖాముఖి చేసి వారి అనుభవాలను అభిప్రాయాలను మీ అందరితో పంచుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగా కొంతమంది అడ్మినిస్ట్రేటర్సు మాధవరావు గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి వారి ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను అనుభవాలను మీతో పంచుకున్నాము. అదే రకంగా ఇంజనీర్స్గా చాలా ప్రాముఖ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించిన సీతాపతిరావు గారు, కొండలరావు గారు లాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ను కూడా చేయటం జరిగింది. అదేవిధంగా సంస్కృత భాష ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారి ఇంటర్వ్యూ కూడా చేసి మీతో పంచుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద బ్రాడ్కాస్ట్ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు మనం రేమెళ్ళ వెంకట సూర్య సుబ్బ అవధానులు కాదు RVSS అవధానులు గారితో ముఖాముఖి నిర్వహిస్తూ ఉన్నాం. ఫస్ట్ పార్ట్లో వీరి ప్రస్థానము, చదువు, సంస్కృతము, కంప్యూటర్స్ ఏ రకంగా నేర్చుకున్నారు, దాని నుంచి వచ్చినటువంటి ఆ సింథసిస్ ద్వారా వారు ప్రారంభించినటువంటి శ్రీ వేదభారతి ఆర్గనైజేషన్, దాని ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు, శంకర్ దయాళ్ శర్మ గారి ప్రోద్బలంతో చేసినటువంటి కొంత కార్యక్రమం, అదే రకంగా ఈ సంహితలు వీటిని పరిరక్షించడానికి చేసినటువంటి కార్యక్రమం, వీటన్నిటిని గురించి మాట్లాడటం జరిగింది. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో ప్రధానంగా నేను వారిని కోరింది ఏంటంటే సరళంగా ఈ 4 వేదాలలో భాగాలేంది, ఒకదానికి ఓదానికి సంబంధం ఏంది, ఏ రకంగా ఉంటాయి, ఏ వేదం దేని గురించి చెబుతుంది, ఇది జనరల్ పబ్లిక్కు 4 వేదాలు ఉన్నాయనేది తెలుసు, మళ్ళీ వాటిలో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. వేదాంగం అంటే ఏంది, ఉపనిషత్ అంటే ఏంది, అరణ్యకాలు అంటే ఏంది, సంహితాలు అంటే ఏంది, ఇది కొంత ఆ విడమరుపు లేదు. ఫ్రాంక్లీ నాకు తెలియదు పూర్తిగా, నాకంటే కాదు, నాలాగా చాలామందికి తెలియదు. సో దీనిని గురించి కొంత జనరల్ అవేర్నెస్ ఇచ్చే రకంగా వేదాల గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీరు నాకు 4 వేదాల్లోనూ మళ్ళా ఈ విభాగాలు ఏంది, ఒకదానికి ఒకదానికి సంబంధం ఏంది, మేబీ ఉపనిషత్తులకు సంబంధించి 1-2 ఉపనిషత్తుల గురించి వివరించి చెప్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారికి ముందర నా కృతజ్ఞతలని శ్రీ వేదభారత్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. నమస్కారం సార్. అయ్యో, ఇది మా ప్రివిలేజ్ మీలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి మీ అభిప్రాయాలను అందరికీ తెలియజేయటం. పరమేశ్వరుడు మొట్టమొదట సృష్టి ప్రారంభించేప్పుడు ఆయన ఏం చేశాడు, అసలు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరూ లేరు, రెండో వాళ్ళు లేరు, ఆయన ఒక్కడే. దాన్ని ఆయనకి ఏ లక్షణం ఉందంటే ఏ లక్షణం ఉందని చెప్పలేము. చూసినాడు ఎవరు లేడు కదా, రెండోడు ఉంటే చూసినాడు ఉంటారు. ఆ స్థాయిలో ఉండేటటువంటి దాన్ని నిర్గుణ పరబ్రహ్మము అని అంటాం. మొట్టమొదటి మాటది. ఏ గుణము లేనటువంటి ఉందా, ఒకటే ఇదని ఇలా ఉంటుందని చెప్పలేము, కానీ ఒక్కటే చెప్పదు, ఉంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది లెవెల్ 1 అండి. తర్వాత ఆయన ఏం చేశాడంటే తనలోనే అనంత కోటి శక్తుల్లో ఒక శక్తిని తానే బయటికి తీసుకున్నాడు. దానికి ఒక సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టుగా తయారు చేశాడు. దాన్ని అమ్మవారు అంటామండి. ఆ అమ్మవారి ఆవిడలో అంతర్భాగాలు ఏమిటంటే 3 గుణాలు ఉన్నాయి ఆవిడికి: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలు కనుక అసలు మెయిన్ దానికి కలిస్తే అంటే నిర్గుణ పరబ్రహ్మము ప్లస్ సత్వగుణము, నిర్గుణ పరబ్రహ్మము ప్లస్ రజోగుణము, నిర్గుణ పరబ్రహ్మము ప్లస్ తమో గుణము. దాంతో వచ్చినటువంటి వాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అండి. అసలు ముందర ఆవిర్భావం అలా స్టార్ట్ అయ్యి ఈ వీళ్ళ తర్వాత సత్వగుణంతో కలిస్తే విష్ణుమూర్తి, రజోగుణంతో కలిసే బ్రహ్మగారు, తమో గుణంతో కలిసే రుద్ర రూపంలో ఉండేటటువంటి శివుడు.
రుద్ర రూపంలో ఉండేది శివుడు. తర్వాత అమ్మవారు ఇలాగే ఉంది. ఈ ముగ్గురు కోసమని అమ్మవారు మళ్ళీ 3 రూపాలు ధరించిందండి. మహాలక్ష్మి రూపంలో, మహాసరస్వతి రూపంలో, మహాకాళి లేదా మహాపార్వతి అండి, పార్వతిని అంటుంటాం. ఇలా అమ్మవారు ముగ్గురు తయారయ్యారు. సో 3 జంటలు కూడా వచ్చాయండి. వీళ్ళలో ఒక్కొక్కళ్ళు వీళ్ళంతా కానీ ఫండమెంటల్గా ఒకటే. అంటే బంగారం పెద్ద ముద్ద ఉందనుకోండి, ఆ ముద్దని 3 భాగాలు చేసామనుకోండి, అది బంగారమే, ఇది బంగారం, ఇది బంగారం. దీనికి వైట్ రింగ్ వేసారనుకోండి, ఇది వైట్ బంగారం ఉందాం, ఇది రెడ్ కలర్ వేసామనుకోండి, అంతే ఉన్నది. ఫండమెంటల్ కంటెంట్ ఒకటే, కానీ దాని షేప్ కలర్స్ మారడం ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మగారు ఆ తెల్లటి సత్వంగానే పూర్తిగా ఉండేటటువంటి విష్ణుమూర్తి ఆయన ఒక సంకల్పం చేస్తున్నట్టండి. మొత్తం ఏంటంటే వాళ్ళు బ్రహ్మాండాలు సృష్టిద్దాము అని అనుకున్నట్ట. అనుకునేప్పటికీ ఆయన నాభికమలంలోంచి టక్కుని ఒక ఆయన వచ్చాడు. ఆయన అనుకున్న ఏమిటంటే ఎర్రగా ఉండేటటువంటి బ్రహ్మగారు వచ్చాడు అనమాట. ఆయన వస్తూనే నేను ఎవరిని అసలు ఇక్కడ ఎవరున్నారు, అసలు ఎవరు కనిపించట్లేదు ఆయనకి. ఇప్పుడు కింద నేను పడుకుని ఉన్నాడు శేషశైలాగా. కహ అన్నాడు. ఎవరు అంటే ఎవరు కొత్తగా తెలియని ప్లేస్ కూడా ఎవరు ఇక్కడ ఉన్నారా అంటాం మనం ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు. అలా అడిగేటండి. అంచేత ఆవేళ నుంచి ఆయన పేరు కహ అని పేరు పెట్టేశారండి బ్రహ్మగారికి. ఎవరు అన్నాడు కదా, ఎవరని అన్నాడు కనుక కహ. మన హై స్కూల్లో కాలేజీలో టీచర్స్ పేర్లు పెడుతూ ఉండేవాళ్ళం, రకరకాల పేర్లు ఉంటాయి. అలాగే బ్రహ్మగారు పేరు ఏంటంటే కహ. ఆ మాట అమ్మవారికి వస్తే కా అవుతుంది. ఇదే మనకి శ్రీ సూక్తంలో కాంసో స్మితాం హిరణ్య ప్రాకారం, అక్కడ కామ్ అనే పదం వస్తుందండి. పరబ్రహ్మస్వరూపిణి అని అర్థం అండి అక్కడ కామ్ అనేది. అలా కహ అంటే పరబ్రహ్మం అని అర్థం. ఈ బ్రహ్మగారు ఏమిటంటే ఆయన అడిగేట, నేనేం చేయాలి, నన్ను ఎందుకోసం పుట్టించావు నువ్వు సృష్టి చేయడానికి నేను ఉద్భవం చేశానయ్యా అన్నట్ట. ఎలా చేయాలంటే ఇంత ముందర ఎలా సృష్టి జరిగిందో నీకు ఆ పుస్తకాలు ఇస్తానులే ఏమండి, అవి దాన్ని చూసుకుని నీకు దాన్ని బట్టి అంటే మాన్యువల్స్ ఇస్తాను నీకు సృష్టి కార్యక్రమం చేయడానికి, దాన్ని బట్టి నువ్వు చేయనట్ట. దీనికి సంస్కృత వేదంలో వస్తుంది. ధాత యథ పూర్వమకల్పయతు అని. అంత ముందర బ్రహ్మగారు ఎవరో ఉండేవాడు, అంటే ముందర ఆఫీసర్ అనమాట. ఆయన ఎలా చేసాడు నువ్వు ఆ పుస్తకంలో రాసి ఉంది, అలా నువ్వు చేయవయ్యా అన్నట్ట. ఆయన ఎలా చేశాడంటే అంత ముందర వాడు ఎలా చేశాడు అలా చేశాడు. అలా ఎంతవరకు అంటే దానికి అంతం దొరకలేదండి, ఆది దొరకలేదంటే. అంటే ఇందులో 2 ఆస్పెక్ట్స్ వచ్చాయండి. అసలు ఆ సృష్టి పరబ్రహ్మం యొక్క ఆయన అనాది, ఆయన ఆదిని మొదలు ఎవరు కనుక్కోలేరు. ఆయన మొట్టమొదటి ఉన్నవాడు, ఆయన ఎప్పుడూ ఉండేవాడు, ఆయన అందరూ వెళ్ళిపోయిన వాడు చివరి మిగిలివాడు ఆయన. ఇలా ఉన్నటువంటి దాంట్లో ఈ బ్రహ్మగారు అయితే మధ్యలో వచ్చాడు, మధ్యలో కొన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇలా మీళ్ళకి వస్తుందండి. ఈ బ్రహ్మగారు అయితే చదువుకుని సృష్టి చేద్దాం అనుకున్నాక ఆయన కొంతమంది అసిస్టెంట్స్ కావాలి అనుకున్నట్టండి. అంటే ఆయన మనసులో సంకల్పించాడు. ప్రజాపతి 90 వచ్చారండి. వశిష్ఠ మహర్షి, కర్దమ ప్రజాపతి, వీళ్ళు ప్రజాపతులు ఉంటుండండి, కశ్యప ప్రజాపతి, ఇలా 90 వచ్చారండి. వాళ్ళు బ్రహ్మగారిని అడిగారు, మమ్మల్ని నువ్వు మనసులో మా పని ఏమిటనే మీరు సృష్టి చేయండి అయ్యా అన్నట్టండి. కశ్యప మహర్షి ముఖ్యంగా ఆయనకి మరి భార్యలు కావాలి కదా, ఆయన వీళ్ళలో ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు ఉన్నారు. కశ్యప మహర్షికి అదితి అనేటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆవిడ ద్వారా పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులండి, 12 మంది ఆదిత్యులు ఏమండి. అలాగే దితి అనేటటువంటి ఆవిడికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, ధను అనే దాన్ని పుట్టిన వాళ్ళు దానవులు. ఇలా రకరకాల మొత్తం ఇలా సృష్టి ఇలా వ్యాపించుకుంటూ వెళుతుందండి. ఇది సృష్టి జరిగినటువంటి ఇది ఒక స్టేజ్ బై స్టేజ్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఇది మనకి ఫండమెంటల్, ఇది జరిగినటువంటిది. ఇది అవుతుండగా శంకరాచార్య వారు ఈ ఘట్టాన్ని చక్కగా వర్ణిస్తారు. భగవద్గీతకి ఉపోద్ఘాతం రాస్తూ ఆయన ఒక గొప్ప ప్రారంభ శ్లోకం రాస్తారండి. నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకా సప్తద్వీపాచ మేదిని అని ఒక్క శ్లోకంలో మొత్తం ఇంత వరసని ఇక్కడ ఒక్క శ్లోకంలో కొట్టేశారండి ఆయన. మొట్టమొదటి నారాయణుడు ఉండేవాడు, ఆయన తర్వాత అవ్యక్తము అంటే అమ్మవారు వచ్చింది, ఆ అమ్మవారిలోంచి తర్వాత బ్రహ్మగారు వీళ్ళందరూ బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. ఆ బ్రహ్మాండాలో ఒక భాగం మన భూమి, సప్తద్వీపాలతో ఉన్న భూమి అని ఇలా పట్టుకొచ్చాడు. అంటే పరమేశ్వరుడు ఈ రకంగా ఆయన అసిస్టెంట్స్ ఒక హైరార్కీ ద్వారా బ్రహ్మాండ సృష్టి చేశాడండి. అందులో వచ్చినటువంటి ఒక తెగ మానవులండి. వచ్చిన తర్వాత ఏం చేసి వీళ్ళందరూ ఎలా జీవించాలి, తనకు ప్రాసెస్ ఏది పెట్టాలి కదా. అందుకోసం ఆయన ఏం చేశాడంటే ఈ మహర్షులు ఇందాక చెప్పినటువంటి ప్రజాపతులు వాళ్ళ సంతానం కొంతమంది, వీళ్ళలో వీళ్ళ స్వభావాలు ఎలా ఉన్నాయని చూస్తే 2 రకాల స్వభావాలు అండి. ఏదో కష్టపడాలి, మనం కష్టపడి ఈ యజ్ఞాలు యాగాలు వేదంలో చెప్పారు అవి చేసుకుంటూ వెళదాం, దానివల్ల సుఖం వస్తుంది, పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల పుణ్యఫలం వస్తుంది. అలాగే చాలామందికి ఈ కర్మకాండ మీద అభిమానం ఉన్నటువంటి మహర్షులు కొంతమంది దొరికారండి.
ఏమండి ఇప్పుడు మన కథల్లో చాలా చోట్ల విశ్వామిత్రుడు కానీ జమదగ్ని కానీ ఈ రకమైన పరంపర. వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే పరమాత్మ, మీకు ప్రవృత్తి ధర్మం అనేది పెడుతున్నాను నేను. ఇందులో ప్రవృత్తి అంటే మీకు యాక్టివిటీ ఓరియంటెడ్ ధర్మం ఇది. ఏమండి, ఇది చేసుకుంటూ ఉండండి, ఇది మీరు ప్రజల చేత చేయిస్తూ ఉండండి, దీనివల్ల వీళ్ళు సుఖంగా ఉంటారు. అల్టిమేట్లీ ఏంటంటే అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మహర్షులు కొంతమంది ఈ యజ్ఞాలు యాగాలు చేసింది చేసి దాంట్లో కూర్చుని దర్భలు ఈ పక్కనేసి ఆ పక్కనేసి ఎంత గందరగోళం ఉంది. అసలు ఇది కాదు అసలు టాపిక్, పర్పస్ ఇంకోటి ఏదో ఉంటుందని చెప్పి వాళ్ళు నిర్గుణ, అసలు ఆర్జిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, నిర్గుణ పరబ్రహ్మ, అసలు దాని సంగతి ఏమిటో అది తెలుసుకుందాం అని దాని మీద తపస్సు చేయడం ప్రారంభించారు కొంతమంది. వాళ్ళ కొన్ని రూల్స్ పెట్టాలి. అందుకోసం ఏమన్నాడంటే మరి పరమాత్మ, మీకు ధర్మంలోనే ఇంకో వెరైటీ ఇస్తానయ్యా, నివృత్తి ధర్మం అంటే డిసోసియేషన్ తోటి ఎలా జీవించాలి, సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి పరమాత్మ మీద వేదాంత భాగం అని ఆ రకం యాక్టివిటీ ఓరియంటెడ్ ఒకటి, యాక్టివిటీ నుంచి డిసోసియేట్ అయిపోయేటటువంటి వెరైటీ ఇంకోటి. ఇలాగ 2 ధర్మాలను ఏర్పాటు చేసేటటువంటి పరమాత్మ, దాని ప్రవృత్తి ధర్మము, దీని నివృత్తి ధర్మము. ఇలాగ ఎప్పటి నుంచో సృష్టి అనాది కాలం నుంచి నడుస్తూ వచ్చిందిటండి. వస్తూ ఉండగా ఈ మహర్షులు ఏం చేస్తారంటే వీళ్ళని వాళ్ళు ఏం చేయాలని, ఇవన్నీ ఎలా చేయాలంటే మీరు తపస్సు చేయండి అన్నట్టండి. వీళ్ళు తపస్సు చేయడం ప్రారంభించారండి మహర్షులందరూ కూడా. వశిష్ఠ మహర్షి, మేధాతిథి, కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు మన మహర్షులు. వీళ్ళకి తపస్సు చేయడం అంటే ఎంత సీరియస్గా రీసెర్చ్ చేయడం అని అర్థం అండి. మన ఈ టెర్మినాలజీలో మాట్లాడారంటే అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్, డీప్ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయేప్పటికి వాళ్ళకి కొన్ని వాక్యాలు వినిపించడం ప్రారంభించేయండి. ఎవరు పక్క నుంచి మాట్లాడుతుంటే వినిపిస్తున్నాయి వాళ్ళకి ఖచ్చితంగా. ఏమండి, అప్పుడు బయట వాళ్ళ స్పృహలో లేరు, శరీర స్పృహలో లేరు వాళ్ళు, కానీ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి, అక్షరాలు వినిపిస్తున్నాయి. వాళ్ళ కొంతసేపు మెలకు వచ్చిందండి, సమాధిలో బయటకు వచ్చి ఇందాక విన్న వాక్యాలు జ్ఞాపకం ఉన్నాయండి. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే, ఒరే ఇందాక నేను వాళ్ళ శిష్యులు ఉన్నారు వీళ్ళకి, ఒరే ఇందాక నేను తపస్సు చేసి సమాధిలోకి వెళ్ళాడు, నాకు ఈ వాక్యం వినిపించింది, అది మీకు యాజ్ ఇట్ ఈజ్గా మీకు చెబుతాను అని చెప్పి వాళ్ళు చెప్పడం. వాళ్ళు వినినటువంటి మాటలనే శృతి అని అంటారండి. అంటే సమాధిలో మహర్షులు సమాధి స్థితిలో అంటే తపస్సు యొక్క తీవ్రత స్థాయిలో శరీర స్పృహ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి వినిపించినటువంటి వాక్యాలని శృతులు అన్నారు. ఇదే వేదం యొక్క ఆవిర్భావం అండి. అది మంత్రాలండి. మంత్రం అనే పదం అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అది ఒక మొట్టమొదటి మహర్షి విన్నాడు, ఆయన ద్రష్ట అంటాం, ఆయన చూశాడనండి వినాడనండి ఏదని చెప్పండి. ఆయన వెంటనే మెలకు వచ్చాక తన శిష్యుడికి, ప్రధాన శిష్యుడికి చెప్పాడు. ఆ శిష్యుడు మా గురుగారు చెప్పారు ఇది, మళ్ళీ ఇంకో శిష్యుడు. అప్పటి నుంచి ఆయన చూడలేదు, ఆయన చూడలేదు, గురుగారు చెప్పింది విన్నాడు. అప్పటి నుంచి అలా ప్రచారంలోకి వచ్చేసేయండి. ఒక పరంపర. ఇంకో గురుగారు ఇంకో మంత్రం విన్నారు. అలాగ కొన్ని వేల మంది మహర్షులు వాళ్ళందరూ వినినటువంటి ఆ మంత్రాల యొక్క రాశి ఏదైతే ఉందో అది వేద రాశి అండి, మంత్ర రాశి. ఇవన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి. ఆ వేళ వాళ్ళ మెమరీ పవర్ టెరిబుల్గా ఉండేది కనుక మొత్తం అన్ని మంత్రాలు వాళ్ళు వినండి. ఎన్ని ఉన్నాయా, ఎన్ని వేదాలయ్యా, అనంతావై వేద, వేదం ఇన్ఫైనట్ అయ్యా అని తేల్చేశారండి. అది మొట్టమొదటి. అయితే తర్వాత కొంతమంది పుడుతున్నారు, కొంతమంది పోతున్నారు, చదువుతూ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఈవేళ ఉన్నట్టే ఉంటుంది శిష్యుడు. అలా ఉండగా మనకి మహాభారత కాలం నాటికి వచ్చేప్పటికి ఏమండి, ఇది ఈ కలిసిపోయినట్టు మొత్తం ఆడికి 7 కోట్ల మంత్రాలు ఉన్నాయని, 7 కోటి మంత్రాత్మిక అయిన అక్కడ ఇంకో వాక్యం పడి ఇన్ఫైనట్ మంత్రాల నుంచి ఒక ఫైనట్ క్వాంటిటీలోకి స్టార్ట్ అయిందండి. ఈ 7 కోటి మంత్రాలని కూడా ఈయన వేదవ్యాసం అన్నీ కలిసిపోయి ఉన్నాయి, మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఏమండి, దాంతో ఆయన ఏం చేశారంటే, ఇలా కాదు వీళ్ళని కంఠస్థం చేయించాలంటే, ప్రిజర్వ్ చేయించాలని డిఫరెంట్ పార్ట్స్ కింద చేయాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఈ వేద మంత్రాల్లో స్ట్రక్చర్ వాళ్ళు వినినటువంటి వాక్యాలు కొన్ని రిథమిక్గా ఉన్నాయి. అంటే పద్యం చదువుతున్నట్టు ఉన్నాయి. పద్యం అనేప్పుడు మనకి యమాత రాజమానస గణాలు ఎగడం తగడం చదువుతున్నప్పుడు ఉత్పలమాల భరణభ భరవ నజభజ ఇలాంటివి విన్నాం కదా. అలా సంస్కృతంలో కూడా ఛందస్సు, ఛందోబద్ధమైనటువంటి కొన్ని వాక్యాలు కొన్ని విన్నారండి. కొంతమంది అన్నారు ఇదేదో నాకు మ్యూజికల్గా కూడా ఉందయ్యో, ఇది సంగీతపరంగా ఉందని కొంతమంది అన్నట్ట. కొంతమంది నాకు ప్రోజుగా వినిపిస్తున్నాయని ఒక ఆయన అన్నట్ట. ఇందులో ఈ లోకానికి సంబంధించిన విషయాలు కూడా ఏమండి, ఒంటో బాగుండకపోతే నాకు వైద్యం ఎలా చేసుకోవాలి ఆ వాక్యాలు కనిపిస్తున్నాయి ఇంకొక ఆయన అన్నట్ట. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటి స్టేట్మెంట్స్ ఉన్నాయండి. దానికి ఆయన ఏం చేశారంటే ఒక్కొక్క ఈ దీన్ని క్రైటీరియా పెట్టుకుని వీటిని విడతీశారండి. రెథమిక్గా ఉండేటటువంటి వాక్యాలన్నింటినీ తీసుకుని దాన్ని రుక్కుని పేరెట్టారు. అలాంటి రుక్కులు మెజారిటీ ఉంటాయి, మిగతా కూడా అక్కడక్కడ కొన్ని శాంపుల్స్ ఉండొచ్చు అనుకోండి. ఆ రుక్కులతోటి ఏర్పడిన పెద్ద సమూహాన్ని ఋగ్వేదము అని పేరు పెట్టారండి. ఏమండి, ఆ రుక్కులకి సంగీతపరంగా మ్యూజికల్గా ఉన్నాయనే దాన్ని సామవేదం అని అన్నారండి. ఇది కాకుండా ప్రోజు టైపులో వినిపిస్తున్నాయి
అంటే దాని ఛందస్సుతో బంధం లేదు. అలాంటిదని యజుర్వేదం అని పేరు పెట్టారండి. ఈ లౌకికమైన విషయాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒంటో బాగుండకపోతే జ్వరం వచ్చింది, జ్వరాలు ఎన్ని రకాలు, అది కూడా ఎన్ని రకాల జ్వరాలు కూడా మంత్రం వినిపించండి. ఇంజక్షన్ మన సిరంజి గురించి మంత్రం కూడా ఉందండి. ఇలాంటి లౌకికమైన విషయాలు కూడా, అంటే అవి ఒకటే ఉన్నాయని కాదండి, మిగతా కూడా ఉన్నాయి, ఆధ్యాత్మపరమైన కూడా ఉన్నాయి. దాని ఆధారం అనేది ఇలా 4 భాగాలుగా ఆయన విభజన చేశారండి. ఆయన విభజన చేసేవాడు. ఇంకా వీటిలో ఏమున్నాయంటే ఈ రథమిక్ గమనం, ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో కూడా ఒక మంత్రం ఒరిజినల్ ఏ దేవతను ప్రార్థించాలో ఆ ప్రార్థన మంత్రమే కనిపిస్తుంది ఒక చోట. ఇంకో చోట ఎక్కడో ఈ మంత్రాన్ని ఎక్కడ వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు, దాని బెనిఫిట్స్ ఎలా డెరైవ్ చేసుకోవచ్చు, అది ఇంకో చోట ఎక్కడ కనిపించిందండి. ఇలాగ మంత్రాలని ఆయన కేటగిరీ చూస్తే ఒక వెరైటీలోనే బ్రాడ్గా, ఓహో ఇది ఓన్లీ టెక్స్ట్ ఆఫ్ ది మంత్రాస్, ఇదంతా ఓ పార్ట్ చేద్దాం. అప్లికేషన్ ఆఫ్ ది మంత్రాస్, అది రెండో పార్ట్ చేద్దాం. ఇది కూడా ఏజ్ని బట్టి కూడా కొంత ఇందులో అడ్వైసెస్ వస్తున్నాయి. ఏమండి 20 ఇయర్స్లో ఉండేటటువంటి వాడికి రూల్స్ 80 ఇయర్స్లో ఉన్న రూల్స్ ఒకటి ఉండవు మామూలుగా. అలా 60 ఇయర్స్ దాటేపటికి వానప్రస్థాశ్రమంలో వెళ్ళేప్పుడు అప్పటికి ఉండేటటువంటి వాళ్ళ రూల్స్ కొన్ని ఓ చోట కనిపిస్తున్నాయి. మంత్రాలే. ఇంకా 4 ఏళ్ళు సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళు అని వీటిని 4 భాగాలుగా బ్రాడ్గా విడతీశారండి. ఓన్లీ జస్ట్ టెక్స్ట్ ఆఫ్ ది మంత్ర అంటే మనకి ఏంటంటే వాటిని సంహితలు అని పేరు పెట్టారండి. ఈ సంహితలో మంత్రాలే ఉంటాయి. ఏ మంత్రాన్ని ఎలా వాడాలో చెప్పరు. 4 వేదాల్లోనూ సంహిత, 4 వేదాల్లో ప్రతి దాంట్లోని 4 బ్రాడ్ డివిజన్స్ ఉంటాయండి. ప్రతి వేదానికి 4 డివిజన్స్ ఉంటాయి. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ప్రతి వేదానికి ఉంటాయి. అలా ఎన్ని శాఖలు చేశారు అన్ని శాఖలకి కూడా ఈ 4 పార్ట్లు ఉంటాయి. ప్రతి వేద శాఖకి 4 పార్ట్లు ఉంటాయి. ఏమండి అందులో పార్ట్ 1 పేరు సంహిత. వీటిని ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని మనకి బ్రాహ్మణము అని పేరండి. బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణము. టెక్స్ట్ అది ఆ పుస్తకం పేరు బ్రాహ్మణము. ఉదాహరణకి పాశుపతాస్త్రం, ఆ అక్షరాలు ఇవే, మంత్రాలు ఇవే. ఆ మంత్రాన్ని ఎలా వెనక మంత్రాలు ఏం చదవాలి, ఏమండి ఇలా చెప్పేటువంటి పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం లేదా బ్రహ్మాస్త్రం, ఇవన్నీ రెండో పార్ట్లో కనిపిస్తాయండి. దాని అప్లికేషను మంత్రాలు మీకు మా చదువుతున్నా అది బ్రహ్మాస్త్రం తిరిగి చదివేసుకుని కంఠస్థం చేసుకుని వెళ్ళిపోతున్నాం అంతే. కానీ దాన్ని ఎక్కడ వినియోగించుకోవాలి ఇక్కడ చెప్పారండి. దాన్ని ఎలా చేయాలి, ఆచమనం చేయడం, దాని సీక్వెన్స్ అంటే ఆపరేషన్ ప్రాసెస్. సర్జరీలో మామూలుగా మనకి కత్తిచ్చు కోస్తారండి, కత్తిచ్చు కోయడం నేర్పేది. ఎక్కడ కొయ్యాలి, ఎలా కొయ్యాలి, పార్ట్ బై పార్ట్ మారుతుంది అది. ఏమండి అంచేత అది సెకండ్ పార్ట్ అండి. ఇది ఏజ్ని బట్టి చెప్పినప్పుడు దీనికి రెండో బ్రాహ్మణము. ఇంకా థర్డ్ దాంట్లోకి వచ్చేవాడు ఏజ్ని బట్టి చెప్పడంలో, ఒరే నువ్వు జీవించవు మనిషికి మ్యాక్సిమం ఈవేళైతే 80 ఏళ్ళు అయితే అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బోనస్ పీరియడ్లోకి వచ్చేస్తున్నాడు అనుకుంటాం. 60 ఏళ్ళకి నువ్వు ప్రిపరేషన్ వెళ్ళిపోవాలి. ఒక్కరోజు నీకు వచ్చేయమంటే నీకు రాదు అది. నువ్వు ప్రిపరేషన్ కొంత టైం పెట్టుకోవాలి. ఆల్రెడీ ఎంజాయ్ 60 ఇయర్స్ లైఫ్ టైం స్పెండ్. అప్పుడు ఆల్మోస్ట్ మన రిటైర్మెంట్ ఏజ్ కూడా సుమారుగా 60 to 65 పెడుతున్నారు కనుక ఇంకా తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి మన లైఫ్లో ఏం అచీవ్ చేసాం, ఏం అచీవ్ చేయాలి, ఆ చికిత్స అది విచికిత్స అది స్టార్ట్ అవ్వాలి కదా. ఆ ప్రిపరేషన్ ఇంకా ఒక అమ్మాయి ఆ వేడ 10 మంది పిల్లలు అనుకోండి, పెద్ద అమ్మాయి పెళ్లి చేసావు, రెండో అమ్మాయి చేసావు, మూడోది చేసావు, 10 మంది చేసావు. తర్వాత ఏంటి ఇంకా ఇలా పెళ్లి చేసుకుంటూ కూర్చోడు నా జీవితం అంతా. నీ గురించి నువ్వు ఆలోచించుకోవా, నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పడానికి కొంత ప్రిపరేషన్ అయిపోతే పార్ట్ 3 అండి. దానికి సంబంధించిన మంత్రాలు అలా ఆరణ్యకము. ఇంట్లో కూర్చుని జంజాటంలో నీకు బయటపడవు. ముందు ఇద్దరు కలిసి వెళ్ళిపోండి, భార్యాభర్త వెళ్ళిపోండి, కంబైన్డ్గా వెళ్ళిపోండి. ఎక్కడో శ్రీశైలంలోనో ఋషికేశ్లో ఎక్కడో కూర్చోండి. అక్కడ కూర్చుని అక్కడ భోజనాలు చేయండి. అంత నియమాలు మరీ ఎక్కువ ఉండవు. అలాగే సంసారం ఉండదు అక్కడ. సంసారం దూరంగా వెళ్ళు. ఎప్పుడైనా అవసరం వస్తే ఏడాదికి ఒకసారి వెళ్ళడం ఎలా అలా చేసుకోండి అని చెప్పి వాళ్ళని ఆల్మోస్ట్ సెక్లూషన్లోకి స్లోగా ఇంట్రడ్యూస్ చేసేసారండి. అప్పుడు ఏం చేయాలి, వెళ్ళాను కరెక్ట్ ఆ ఋషికేశ్ వెళ్ళి అక్కడ ఏం చేయాలి, కూర్చొని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ చూడాలి, పాతది వదిలేసి అబ్రప్ట్గా వదిలేయడం కాదు, స్లోగా షిఫ్ట్ అవ్వండి. ఇవి చెప్పేటి ఆ 3వ పార్ట్ పేరు ఆరణ్యకము. అరణ్యముల్లో కూర్చోమని చెప్పారు వాళ్ళని. ఏమండి ఇంకా తర్వాత ఇద్దరిలోనూ ఎవరు ముందు పెడతారో ఎవరు చెప్పలేరు. అది ఇంకేదండి ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒకసారి వచ్చామా ఏమిటి కలిసి వెళ్ళడానికి. ఏమండి విడిపోవాలి తప్పదు. నీ గురించి నువ్వు ఆలోచించుకో అని ఈ రకమైన. అది ఇంకేంటంటే నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటే లోపల ఇంత చెప్పేవరా, అసలు నీ గురించి నీకు తెలుసునా, ప్రపంచం గురించి ఇంత స్టడీ చేసావు, ఇంత కంట్రిబ్యూట్ చేసావు, ఇంత అచీవ్ చేసావు, నీ గురించి నీకు తెలుసునా అంటే నువ్వెవరో చెప్పేసావు ముందర అనే ప్రశ్న వేసుకున్నారండి. అంటే నేను ఎవరిని అసలు, హోయామై ఎదుర్కొనే నువ్వెవరో అసలు, ఈ 2 ప్రశ్నలతో ప్రారంభించారండి. ఇది ఇంకా ఆఖరి ఇంక దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్. ఏదో పార్ట్ టైం చేస్తానంటే కొంత ఫుల్ టైం దాని మీద వర్క్ చేయాలి. ఆ ఫుల్ టైం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్రిపేర్ చేసుకోవడానికి అది సన్యాసం అని పెట్టారండి. దానికి సంబంధించిన మంత్రం ఇది. వేదాంటే మొత్తం వేదంలో 4 భాగాల్లో పార్ట్ 1
ఇనీషియల్ పార్ట్, పార్ట్ 4 లాస్ట్ పార్ట్. అంటే వేదానికి అంతభాగము, అంటే అది వేదాంతము అయ్యిందండి ఇది. ఇందులో ఉండేటటువంటి వాళ్ళు ఈ సంహితలు మొదటివి, రెండో దాని పేరు బ్రాహ్మణము, మూడో దాని నాలుగో దానికి ఉపనిషత్తులు అని పేరు పెట్టారండి. ఆ ఉపనిషత్తులో నేను ఎవరు, అసలు నేను దేంతో తయారయ్యాను, అసలు నా ఆరిజిన్ ఏమిటి, అసలు ఇది అయిన ఎక్కడ పెడతాను, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఈ టాపిక్స్ మీదే డిస్కషన్. అక్కడ ఈ యజ్ఞం చేయి, ఆ యజ్ఞం చేయి అలాంటివి ఉండవండి. అంటే ఎక్కడైనా రెఫరెన్స్ ఏదో ఉంటే ఉండదు, కానీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సెల్ఫ్ ఆత్మజ్ఞానం మీదే కాన్సన్ట్రేషన్. వాటి పేరు ఉపనిషత్. ఇది బ్రాడ్ డివిజన్ అండి. ఇలా ఉన్నటువంటివి ఇవి మొత్తం ఏర్పాటు చేస్తే అర్థం చేసుకుందామని గురుగారు కుర్రాడు అడిగాడు, గురుగారు ఈ వాక్యానికి అర్థం ఏంటండి అని అడిగాడు. అంతే కదా మరి, టెక్స్ట్ కంఠస్థం చేయించేసారు, అయిపోయింది. ఇది అబ్బాయి ఇది బ్రాహ్మణం రా, ఈ సంహిత రా, ఇది ఉపనిషత్తు చెప్పేశారు. గురుగారు నాకు దీని అర్థం ఏంటండి అన్నారు. అర్థం ఎలా చెప్పాలి అంటే అక్కడి నుంచి ఇంకా వేదాంగాలు ప్రారంభమయ్యాయండి. ఇంతవరకు వేద విభజన చేసాం ఏమండి. ఇప్పుడు దీని అర్థం ఎలా చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి, అందులోకి వెళ్ళేవాడు అక్కడ అతుక్కుపోయి 6 రకాల శాస్త్రాలు ఐడెంటిఫై చేశారండి. వాటిని వేదాంగములు అంటారు. శిక్షా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, మీమాంసా శాస్త్రం, ఛందశాస్త్రం, జ్యోతిషం, కల్పం, ఈ 6 శాస్త్రాలు పెట్టారండి. మొట్టమొదటి శిక్షాశాస్త్రం అంటే ఏంటి, అక్షరం లెవెల్లో ఒక శాస్త్రం అండి. ఏమండి వ్యాకరణం, ఇందాక మనం ఒకసారి ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఇంత ముందర, ఒక పదం లెవెల్లో చెప్పేటువంటిది వ్యాకరణం, ఇక తర్వాత ఒక సెంటెన్స్ లెవెల్లో చెప్పేది మీమాంసా శాస్త్రం. ఏమండి ఇలా మనం ఈ 3 శాస్త్రాల గురించి చెప్పుకున్నామండి. చిన్న శిక్ష గురించి ఉదాహరణ చెప్తానండి. సింహం అనే మాట ఉందండి. అరే సింహం అనే మాటకి అర్థం ఏంటి అని అడిగాడు కుర్రాడు. అక్షరాలు తిరగేరా అన్నాడండి. హింస చేసేది కనుక సింహం అయ్యా, హింస దాని స్వభావం. ఏమండి అంటే పదాలు అక్కడే ఉంటాయి, అక్షరం లేదే, అక్షరాలు తిరగేసుకో, అలా పదాలు ఫార్మ్ అయ్యారా, కొన్ని రకాల పదాలు అలా ఫార్మ్ అయ్యాయి. ఇంకో అర్థం అలాంటివి అదే ఎక్కడైనా జరిగిందా? వాల్మీకి మహర్షికి సప్తర్షులు ఉపదేశం మరా 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 అనరాబాయ్ అన్నారు, కానీ ఏమైందండి మరా 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 రామైపోయి. అంటే అక్షరాన్ని వ్యత్యస్తం చేయడంతో, వ్యత్యస్తం చేయడం వెనక ముందర మార్స్తే అది ఆటోమేటిక్గా ఇంకో అర్థం వస్తుంది. మరాకేనో రాముడికి సంబంధం లేదు అసలు ఒరిజినల్, కానీ అక్షరాలు వరచడితే మానవుడు పరమాత్మ ధ్యానంలో వెళ్ళిపోయాడు. ఆయన పుట్టలు కూడా ఆయన మీద పెట్టినా కానీ ఆయన స్పృహ లేనంత స్థాయిలో తపస్సు చేశాడు ఆయన. ఏమండి ఇది శిక్షాశాస్త్రం అండి, అక్షరం లెవెల్లో జరిగేటటువంటి ప్రక్రియ. పదాల లెవెల్లోకి వచ్చేవాడికి ఈ మాటకి అర్థం ఏమిటి, ఇది సరదాగా నేను క్రూడ్ ఎగ్జాంపుల్ అండి. శంకరాభరణం సినిమాలో అందులో ఆ సోమయాజు మనకి ఆయన వేసిన చోట దాసు అని ఒక మధ్యలో బ్రో చేవా అది పాడు చేస్తుంటే అతను అక్కడ చెప్తాడు, అమ్మ అని పలకడానికి ఎన్ని రకాలుగా పలకాలయ్యా. జ్ఞాపకం ఉందండి, అది అందరి కన్నా డైలాగ్ చాలా ఫేమస్ డైలాగులు అది. ఏమండి ఒక్క అక్షరాన్ని 18 రకాలుగా పలకచ్చండి, ఒక్క అక్షరాన్ని. ఇలా ఒక పదాన్ని ఇన్ని రకాలుగా పలకచ్చు, ఒక రకంగా పలికితే ఒక అర్థం. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారనుకోండి, చిన్న ఉదాహరణ, రండి అన్న, ఏమండి రాబోయే లోపల, ఇదే రా చెప్తాను అంటే అర్థం అయిపోయింది, మారిపోయిందండి. రా చెప్తానంటే రావద్దని అర్థం, రమ్మనమని కాదు. అంటే అక్కడ మన కంఠం ఇంటోనేషన్ అంటామండి. ఇంటోనేషన్ అంటే కంఠం యొక్క స్వరం ఎలా వస్తుంది, అక్షరాలే కాదు, అక్షరం వెనకాల స్వరంతో సహా ఈ విషయాలన్నీ కూడా చెప్పేప్పుడు వ్యాకరణ శాస్త్రం, మీమాంసా శాస్త్రం ప్రవేశిస్తాయండి. మీమాంస గురించి చిన్న ఉదాహరణ చెప్తానండి. అంటే ఇవన్నీ స్ఫుటంగా ఒక వాక్యం అంటే మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకునేది ఏమంటే ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ, ఒక సబ్జెక్టు, ఆబ్జెక్టు, ప్రిడికేట్ ఉంటే అది సెంటెన్స్ అనుకున్నామండి. లేదు అన్నీ ఉండవండి, ఇది వాక్యం అవుదా అంటే దానికి అల్టిమేట్లీ మన స్టేట్మెంట్ ఇంగ్లీష్లో చెప్పేప్పుడు వాట్ ఈజ్ స్టేట్మెంట్ అని అడుగుతాను నేను. స్టేట్మెంట్ అని తెలుసు, అందరికీ తెలుసు, అందరూ వాడతాం, సెంటెన్స్ వాడతాం, స్టేట్మెంట్. ఏదైతే ఒక 1 ఫుల్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయగలదో దట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అండి. కంక్లూజివ్గా అది అక్కడికి అయిపోవాలి, ఇన్కంప్లీట్గా ఉండకూడదు. ఇన్కంప్లీట్ సెంటెన్స్ అంటామండి. వాడు వస్తూ అన్న తర్వాత ఏం చేశాడు, వాడు ఆ వాక్యం పూర్తలేదు, వాడు బస్సు ఎక్కాడు, అదో యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇలాగా చెప్పేటటువంటి దాన్ని అప్పుడు అర్థాలు ఎలా మారుతాయి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో పొద్దునే సైకిల్ వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటూ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉండేవారండి. ఇప్పుడు అయితే స్కూటర్ మీద వస్తున్నారు, లేకపోతే గోదావరి మీద వస్తున్నారు, బళ్ళు తోసుకుంటూ వస్తారు. వాడు పొద్దునే వచ్చేప్పుడు వాడు ఏమంటాడు, ఆ కూరలు అంటూ అరుస్తాడండి. అంతే కదా, అందరికీ తెలిసింది, ఇప్పుడు హైదరాబాద్లో అందరికీ తెలిసింది ఆ కూరలు అన్నాడు. ఈ మాట ఒక ఆవిడ వింది, ఆ రోడ్లో వెళ్ళిపోతుంది, ఆ కాలనీలో ఉన్నవాడు వాడి ఇంట్లోంచి వాడు అరుపు వినిపించింది. వాడు వంటింటో ఉంది, ఆవిడ వాళ్ళ అబ్బాయిగా వరకు పొద్దునే క్యారేజ్ సిద్ధం చేసి పంపించాలి. ఆవిడ గబగబా బాల్కనీలో వచ్చాడు, గుమ్మం దాటి వెళ్ళిపోతున్నాడు, వాడు దాటి వెళ్ళిపోయాడు.
ఈవిడ వాడిని పిలవాలి. ఏమని పిలుస్తుందండి? ఆ కూరలు అని పిలిచిందండి. వాడు ఇందాక అన్నమాట ఏమిటి? ఆ కూరలు అన్నాడు. ఈవిడన్నమాట ఏమిటి? ఆ కూరలు ఉంది. రెండింటి అర్థం ఒకటేనా? కాదు. అక్కడ వాడు అన్నమాటకి అర్థం ఏంటంటే, నేను ఆకుకూరలు అమ్మడానికి వచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్నవాడు కొనుక్కోండి. ఈవిడ ఆకుకూరలు అంటే ఆకుకూరలు అమ్మేవాడా, నువ్వు వెనక్కి రావయ్యా, నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఒక్క మాటకి అవి రెండు ఆకుకూర అనేది ఒక వరడా సెంటెన్సా? చూడడానికి వరడులా ఉందండి, కానీ దానిక ఇంత కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది, మెసేజ్ పెడుతుంది. ఇన్ఫర్మేషన్ ఫుల్ 1 యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వాడు చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ ఈవిడికి వచ్చింది, ఈవిడ చెప్పినప్పుడు వాడికి అర్థమవుతుంది, ట్రాన్సాక్షన్ అవుతుంది అక్కడ. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు చిన్న మాటకి ఇలా 2 అర్థాలు వచ్చాయి. ఏమండి, ఇవేం కాకుండా ఇంట్లో చిన్నపిల్లలకి సపోజ్ వాళ్ళ స్కూల్లో ఆకుకూరల మీద వ్యాసం రాయమని చెప్పారు అనుకుందామండి కాసేపు. ఆ అమ్మాయికి స్కూల్కి వెళ్ళే పిల్లకి ఆకుకూరలు అర్థం ఇంకో అర్థం తీసుకుంది. అవునా కదండి? ఇలాగ వస్తుంటే ఇప్పుడు వేదవాక్యాలకి సమాధి స్థితిలో ఉండేటటువంటి వాటికి ఎలాగ అర్థం నిర్ణయించాలి అని ప్రశ్న వచ్చిందండి. కాంటెక్స్ట్ని బట్టి మారుతుంది. అయితే కాంటెక్స్ట్ని ఎలా నిర్ణయిస్తావు? అది మొదటి కాంటెక్స్టా, రెండో కాంటెక్స్ట్? దీనికోసం మన వాళ్ళు మీమాంసా శాస్త్రాన్ని డెవలప్ చేస్తుంటే అక్కడ బ్రహ్మాండమైన పెద్ద డిబేట్ జరిగిందండి. వేదవ్యాస మహర్షి, జైమిని మహర్షి ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళిద్దరు కాంటెంపరీస్, ఒకే కాలంలో వాళ్ళు. ఇద్దరు సమవయస్కులే, కానీ జైమిని మహర్షి వ్యాస మహర్షి దగ్గర చదువుకున్నారు కూడా. ఏమండి, అప్పుడు ఆ ఇద్దరు అడిగారు. వాళ్ళ టాపిక్స్ ఎలా ఉంటాయి చూడండి. వేదం యొక్క ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న పెట్టుకున్నారండి. వేదం దేనికోసం వచ్చింది, అసలు ఎందుకు చదవాలి నేను, లేదా వాళ్ళని వేదం చదవాలని ఎందుకు చెప్పాలి? జైమిని మహర్షి అన్నారు, ధర్మం తెలుసుకోవడం కోసం వేదం చదవాలయా అన్నారండి. దానికోసం ఆయన శాస్త్రం డెవలప్ చేశారు. అథాతో ధర్మ జిజ్ఞాస. అంచేత ధర్మం తెలుసు, వేదంతో కంఠస్థం చేసావు, నీ విషయాలు అర్థం తెలియలేదు, అర్థం తెలుసుకోవడం కోసం, ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం వేదం చదవడం అయ్యా అని ఆయన అన్నారండి. పక్కన వ్యాస మహర్షి, ఈ ధర్మాన్ని తెలుసుని ఏం చేస్తావు? అంతే కదా, ధర్మం యొక్క ప్రయోజనం ఏంటి అంటే సుఖంగా ఉండడం కాదు. ఆ సుఖం ఎప్పుడు వస్తుంది? ఏం చెప్పారండి, పరబ్రహ్మమును పొందినప్పుడే నీ ఆనందం వస్తున్నాయా. అంచేత వేదం యొక్క ప్రయోజనం, అల్టిమేట్ ప్రయోజనం అంటే ధర్మం మధ్యలో ఇంటర్మీడియట్ స్టెప్. అది అల్టిమేట్ స్టెప్ ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఈయన రాశారండి. అంటే ఉన్నది వేదవాక్యమే. వేదవాక్యంలో ఏది ధర్మం వరకు. ఇప్పుడు ధర్మానికి మామూలుగా మనకి న్యాయానికి తేడా ఏంటంటేనండి, ఇప్పుడు మనకి న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, ఏమంటే తర్వాత న్యాయాధికారులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇదంతా న్యాయమేనండి. న్యాయం అంటే నీ బుద్ధితోటి నువ్వు నిర్ణయించేటటువంటిది. ధర్మము అది కాదండి, వేదము నిర్ణయించేది. ఇది ధర్మమా అధర్మమా అని నిర్ణయించాలంటే వీళ్ళ బుద్ధి కాదండి, అది వేదంలో ప్రమాణం ఉందా, అక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. ఇది అంతా కూడా ఏంటంటే అల్టిమేట్లీ ఇక్కడి నుంచి ప్రారంభమైందండి విభజన. మీమాంస శాస్త్రం దగ్గర వచ్చాక ఇక్కడ ఇంకా ధర్మమా, అది వేదోక్తమైందా కాదా. ఇది ఈయన జైమిని మహర్షి రాసిన దాని ఏమిటంటే, ఆయన యజ్ఞపరంగా నువ్వు సుఖంగా ఉండాలి. నాకు అర్జెంటుగా ఇంటో ప్రాబ్లం ఉంది, పిల్లలు నా మాట వినటం లేదు, ఈ పని చేయమంటే చదవట్లేదు, వాడు చదువు రావాలి, చదువు రాదు ఉద్యోగం ఎలా వస్తుంది, తర్వాత ఫ్యామిలీ, వాడు చదువు మీద నా దృష్టి, వాడు ముందు నా మోక్షం గురించి కాదంట, ఏదంటే అంతే సామాన్యంగా లౌకిక. వాడి ఇమ్మీడియట్ ప్రాబ్లమే వాడి ప్రాబ్లం అండి, ఎటర్నల్ ప్రాబ్లం, మోక్షం వాడి తండ్రికి ప్రాబ్లం కాదు సార్. అలాంటి వాళ్ళ కోసం చెప్పినటువంటి పూర్వమీమాంస అండి. ఇగో ఈ వ్రతం సత్యనార్థం చేసుకోవయ్యా, లేదా తిరుపతి వెళ్ళి రావయ్యా, అక్కడ ఈ ప్రదక్షిణాలు చేయవయ్యా, ఆ మహానుభావుని దర్శనం చేసుకోవయ్యా, ఇలా చెప్పేటటువంటి అన్నీ కూడా పూర్వమీమాంసా శాస్త్రం. ఇది వేదంలో భాగం కాదు. వేదం శాస్త్రం సెపరేట్ టాపిక్. ఇది రిటర్న్, ఇందాక వాళ్ళు విన్నది వేదం మంత్రాలు కూడా విన్నవి, శృతులు ఇవన్నీ కూడా వీళ్ళు రాసినటువంటివి, రచించినవి. చదువుకుని వేదం చదువుకుని ఇది ఏమండి, ఇది క్లియర్గా ఈయన చెప్పినటువంటి వేదవ్యాస మహర్షి చెప్పిందంటే అల్టిమేట్ స్టెప్ కూడా చెప్దాం. వేదం యొక్క అల్టిమేట్ ఏంటంటే ఇవి చెప్పుకుంటూ రావడం కాదయ్యా, పరబ్రహ్మాన్ని పొందాలయ్యా, ఎటర్నల్ హ్యాపీనెస్. ఇది నీకు టెంపరీ హ్యాపీనెస్. కుర్రాడు నీ మాట విన్నాడు, ఈ ఏడాది పరీక్ష పాస్ అయ్యాడు, మళ్ళీ ఏడాది వింటాడని గ్యారంటీ ఏంటి, చదవడం మారిపోతుంది. ఇది టెంపరీ. ఈ జన్మలో సుఖం వచ్చేది, మళ్ళీ జన్మలో సుఖం వస్తుందో రాదో అప్పుడు చూద్దాంలే అని పోస్ట్పోన్ చేసాడు. ఎంత పూర్వమీమాంస జైమిని వెళ్ళిపోతుందండి. అలా కాదు, జన్మలకి అతీతంగా ఎన్ని జన్మలైనా సరే ఎప్పుడు పర్మనెంట్గా ఎటర్నల్గా హ్యాపీగా, అలా జన్మ అనేది ఉండకూడదయ్యా, ఈ జన్మలోనే దేవుడిని చూసేయాలయ్యా, ఆనందంలోకి వెళ్ళిపోవాలయ్యా. ఆ మార్గం ఏంటి, దాని ఉత్తరమీమాంస మార్గం అండి. రెండింటికి ఆధారం వేదంలో వాక్యాలే. ఆయన అవి తీసుకున్నారు, ఈయన ఇవి తీసుకున్నారు. ఈయన తీసుకున్న వేదవ్యాస ఉపనిషత్తులు ఆధారంగా పెట్టుకుని ఈయన వెళ్ళారు. మిగతా సంహితలు, బ్రాహ్మణము, ఆరణ్యకము బేసిస్గా పెట్టిన జైమిని మహర్షి వెళ్ళారండి. ఇవి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎలా చేయాలి, ఇప్పుడు యజ్ఞం చేయమంటున్నావు అయ్యా జైమిని, ఎలా చేయలేను, దానికోసం శాస్త్రం రాశారు. అది పేరు కల్పశాస్త్రం అండి. కల్పం ఇందాక చెప్పినటువంటి దాంట్లో ఇది ఏమయ్యా, ఇది మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చేసేయచ్చా,
టైం చూసుకోవాలి కదా, ముహూర్తం పెట్టుకోవాలి కదా, ముహూర్త జ్ఞానం కావాలి కదా అని చెప్పి జ్యోతిషం అంతర్భాగం చేశారండి. అంటే ఏదో ఒక మనం ఏదైనా యజ్ఞం చేద్దాం అనుకున్నాం, మంచి మా గుళ్ళో దేవాలయ ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నాం, ఏ రోజు అమావాస్యను మనం చేసాం, ఏదో మంచి రోజు చూసుకుంటాం. మంచి రోజు ఎవరు చెప్పాలి? అది మంచి నెల మూఢం కాకుండా ఉండాలి అంటే మన వాడి పదాలే అవి చెప్పడం కోసం జ్యోతిష్యాన్ని కూడా ఒక వేదాంగ శాస్త్రంగా చేశారండి. అయితే ఇందాక వాక్య నిర్మాణంలో ఏవయ్యా అది ఒక ఉత్పలమాల చదివినట్టుగా ఉంది, ఇదో చంపకమాల చదివినట్టుగా ఉంది అని ఛందస్సు వచ్చిందండి. ఆ కాంటెక్స్ట్ని బట్టి ఛందస్సులు వాడడం జరిగిందండి. ఇలా ఈ 6 శాస్త్రాలు వేదాంగాలు ఏర్పడ్డాయండి. ఇప్పటికీ వేదంలో ఒక వాక్యం ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఈ 6 చదివిన తర్వాత అప్పుడు నీకు అర్థం అవుతుందయ్యా. వేదార్థం అనేది ఏదో నేను వేదం చదివేసాను అర్థం చెప్పేసాను, ఇది భ్రష్టు పట్టిపోతుంది. ఇదే ఇలా ఉండగా దర్శనాలని ఇంకో టాపిక్ ఉందండి. ఏమండి, యోగం, సాంఖ్యం, పూర్వమీమాంస ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ అందరూ దర్శనం. వాడు చెప్పేదంటే వాడు దర్శించారు, ఇది నా రూట్, తిరుపతి కొండ ఎక్కాలి అనుకోండి. ఈ ఘాటు రోడ్డు లేనప్పుడు వాడు వెళ్ళేవారా లేదా? వెళ్ళేవారు. అన్నమయ్య కాలం అంత మొదటి కాలం నుంచో ఘాటు రోడ్డు లేకపోయినా వాడు పైకి ఎక్కారు. అది ఆయన వెళ్ళిన రోడ్డు, అన్నమయ్య వెళ్ళిన రోడ్డు. ఇది ఇంకో రోడ్లు ఏం లేవు అక్కడ. ఆ గుట్టలు దాటుకుంటూ భయం పాటలు ఎక్కుండేవాడు. అందరూ ఒక ఆయన ఏం చేయండి, ఇలా మెల్లగా వెళ్తామయ్యా కానీ హ్యాపీగా సేఫ్గా ఉంటామయ్యా, ఇలా బండలు ఎట్టుకుంటూ పాక్కుంటూ వెళ్తే పడతామయ్యా కిందకి. 2 రకాల సాధ్యం. ఒక ఆయన అన్నాడు గబగబా వెళ్ళాలంటే ఇంకా మళ్ళీ ప్రాణం మీద ఆశ పెట్టుకో, వెళ్ళిపోతుంది ఇలాగ షార్ట్ కట్లో వెళ్ళు, చాలా తక్కువ దూరం 2 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది ఎలమించి పైకి. లేదే బాబు అంత ప్రాణాల మీద నాకు కొంచెం తీపి ఉంది, జాగ్రత్తగా వెళ్తాను, నేను 14 కిలోమీటర్లు అనుకోండి, కింద బాబు నడిచేది 7 కిలోమీటర్లు అనుకోండి, నేను మెల్లగా వెళ్తాను. ఇలాగ చెప్పడానికి వచ్చినటువంటి దర్శనాలండి. ఈ రూట్లో వెళ్ళు, ఆ రూట్లో వెళ్ళు, అల్టిమేట్ గోల్ మాత్రం ఒకటే 7టికి కూడా. ఈ రకంగా మనకి వేదములు ఎలా ఆవిర్భవించాయి, వేదాంగాలు ఎలా ఆవిర్భవించాయి, దర్శనాలు ఎలా వచ్చాయి. ఇందులో మనకి ఏంటంటే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస మనకి ఇందులో దర్శనాలకు వస్తాయండి. ఇందాక అక్కడ వ్యాకరణం అన్నీ కూడా అందులో కవర్ అయ్యేవి. ఏమంటే ఈ రకంగా బ్రాడ్గా ఇవన్నీ ఉండగా ఇప్పుడు మనం ఏంటంటే ఈ వేదాల్లో ఉండేటట్టు దాంట్లో ప్రాచీన పద్ధతిలో ఓన్లీ వేదం అంటే దాన్ని ఆధ్యాత్మిక భాగంగానే ఉంచుకున్నామని. కానీ మహర్షులు దర్శించిన దాంట్లో అపూర్వమైనటువంటి ఈ వేళ చెప్పే సైన్స్ కూడా సాక్షాత్కరిస్తోందండి. కారణం ఒక్కటేనండి, ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎలా ఉండేదండి ఇంగ్లీష్ వాడు రాని క్రితం వరకు? హైయెస్ట్ లెవెల్లో ఉండేది. మీకు పర్సంటేజ్ ఆఫ్ దాని ఎక్స్పోర్ట్స్ తీసుకున్న వరల్డ్లో దాని జీడిపి 30% దీనిదే మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ ఉండేదని అన్ని చోట్ల చదువుతూ ఉంటామండి. మిగతా అన్నీ కూడా ఎక్కడో వెనకాల బ్యాక్వర్డ్లో ఉండి, అమెరికా లేదు, యూరోపియన్ కంట్రీస్ కూడా గత 1000 ఏళ్ళ నుంచే పైకి వచ్చాయి తప్ప అంత ముందర ఏం లేదు. ఆ స్థాయికి వెళ్ళిందంటే సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లేకుండా ఎలా వస్తుంది? వేదంలో అది కూడా ఉండాలి అని చెప్పి మన వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది, విలసిల్లింది అని చెప్పి డెవలప్ అయింది, అది పాడు చేసుకున్నామండి. కానీ చూసిన కొన్ని మంత్రాలు ఇవాళ చదువుతుంటేనండి ఇదేదో ఫిజిక్స్ మంత్రంలో ఉంది, ఇది కెమిస్ట్రీ మంత్రంలో ఉంది అని అనిపిస్తుందండి. ఉదాహరణకి న్యూక్లియర్ ఫిజిక్స్ నాది బ్యాక్గ్రౌండ్ అవడం వలని ఆ పదం వస్తే వెంటనే గౌరవపడి వస్తుంటుంది. సంస్కృతంలో వేదంలో మంత్రం అణోరణీయాన్ మహతో మహీయాన్ వాక్యం ఉందండి. ఏమండి, ఇది అందరికీ విన్నమాటే. పరమాత్మ ఎలాంటి వాడు అంటే అణువుకి అంట ఇంకా అణువు లాంటి వాడు. ఏమండి, మహత్తు కంటే ఇంకా మహత్తు అంటే ఏమిటి అసలు? అణువు యొక్క సైజ్ ఎంత? అణువు అంటే మన మాలిక్యూల్ అండి, యాటమ్ కాదు. ఏమండి, పరమాణు అంటే యాటమ్. ఏమండి, సో మనం అణోరది అని మాలిక్యూల్ అన్నాడండి. ఈ అణువు అనేటటువంటిది అంటే ఒక వస్తువు తీసుకుంటే, ఉదాహరణకి మంచినీళ్ళు తీసుకున్నామండి, మొదలు బిందులో పట్టుకున్నాం, సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, నదిలో నీళ్ళు ఉన్నాయి, ఇంటికి వచ్చేప్పుడు బిందులో కూడా నీళ్ళు వచ్చాయి, గ్లాసులోకి వచ్చాయి. నీటి యొక్క లక్షణం వాటిలో ఉందా లేదా? ఉంది కదా నీళ్ళు అంటున్నాం వాటిని. ఇలాగా దాని ఇంకా అంటే సైజు తగ్గించుకుంటూ వచ్చినా కానీ అసలు లక్షణం ఉంది. అలా నీటి యొక్క లక్షణం ఆ చిన్న భాగం చేస్తుంటే ఎంతవరకు ఉంటుంది అని అడిగారండి. అణువు అనే స్థాయి వరకు మాత్రమే ఆ నీటి యొక్క లక్షణాలు ఉంటాయని తేల్చారండి. ఆ అణువు కంటే ఇంకా కిందకి వెళ్ళేవో అక్కడ నీటి యొక్క లక్షణాలు ఉండవు. నీటి యొక్క లక్షణం అంటే తడిగా ఉండడం, అంతే ఫండమెంటల్ అది, అంతే కదండి. అది నువ్వు సముద్రంలో వెళ్ళినా తడుస్తావు, నదులోకి వెళ్ళినా తడుస్తావు, చెరువులోకి వెళ్ళినా తడుస్తావు, చివరికి ఆఖరిని వాటర్ డ్రాప్ దగ్గర తడుస్తావు. ఎంత తడుస్తావు తర్వాత విషయం. అలా అణువు వరకు తడుస్తావు. ఆ అణువును మొక్కలు చేసేవో అక్కడ ఏమైందండి, 2 హైడ్రోజన్ ఆక్సిజన్ వచ్చేయండి. హైడ్రోజన్ తడిగా ఉండదు, ఆక్సిజన్ తడిగా ఉండదు. ఆ 2 విడివిడిగా ఉంటే అది వాటర్ కాదు. అది అంటే ఈ రకమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి విషయం అది యాక్చువల్ న్యూక్లియర్ ఫిజిక్స్లో మనం మాలిక్యూల్ అని చెప్పుకున్నామండి. ఇక్కడ మనకి అణియాన్ అంటే ఏంటంటే అణువు యొక్క సైజు అంతా అని అడిగారండి. సెంటీమీటర్లో 1 కోటి వంతండి సుమారుగా. సైజు కూడా చెప్పారు. మాలిక్యూల్ సైజ్ అంత ఉంటుంది అప్రాక్సిమేట్గా సెంటీమీటర్లో 1 కోటి వంతు. పరమాణు ఆ లోపల యాటమ్ యొక్క సైజ్ ఎంత ఉంది, 10⁻⁻15.
అంటే ఇంకా చిన్నది, అణువుకి అణువు లాంటిది. మనకి అణువు ఎంత చిన్నదో ఆ అణువుకి ఆ లోపల పరమాణువు కూడా అంతే. అంత ప్రపోర్షనేట్గా అంత చిన్నది అప్రాక్సిమేట్గా అని అలా చెప్పొచ్చారండి. అంటే ఇవన్నీ యాక్చువల్ చూస్తుంటే మన సైన్స్లో మనం చదివిందంతా అదే. మరి ఈ మాట చెప్పేవాడికి తెలియకుండా ఈ మాట వచ్చి ఉంటుందా? మహతో మహియాన్ అన్నాడు. మహత్ అంటే చాలా పెద్దది, భూమి చాలా పెద్దది, భూమి కంటే సూర్యుడు పెద్దవాడు, సూర్యుడి కంటే జ్యేష్ఠ నక్షత్రం పెద్దది, నక్షత్రాలు మరి గెలాక్సీ పెద్దదానికంటే కూడా ఇక పెద్దది. అది మహతో మహియాన్. మహత్ అంటే చాలా పెద్దది, మహియాన్ అంటే ఇంకా చాలా పెద్దది. ఇలా వెళ్ళిపోయేటటువంటి ఇవన్నీ కూడా సైంటిఫిక్ టర్మ్స్ అన్నీ కూడా మనకి సంపూర్ణంగా వేదంలో సాక్షాత్కరిస్తున్నాయండి. ఇంకా గణితంలోకి వచ్చేవాడికి అన్ని సైన్సెస్ కూడా మామూలుగా నోటేషన్, మ్యాథమెటిక్స్ ఇది క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటూ ఉంటారు. అది నాకు ఏమనిపించిందంటే, అది అల్టిమేట్లీ ఇప్పుడు మనం చెప్పేది కూడా పిల్లలు ఇవాళ వాళ్ళకి ఎవరికి ఉపయోగించాలి? ఏజ్ వచ్చేసిన 70 ఏళ్ళ వాళ్ళు చెప్పినా ఉపయోగం లేదండి, లెక్కలు చెప్పినా ఫిజిక్స్ చెప్పినా అనవసరం, పిల్లలకి చెప్పాలండి. దానివల్ల 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి, మన హెరిటేజ్ని పాస్ ఆన్ చేసిన వాళ్ళు అవుతాం ట్రూ స్పిరిట్లో. ఇవాళ ఎక్కడ 10 మంది కలిసారనుకోండి, ఏదో మేము మంత్రాలు చదువుతున్నారు కాదయ్యా, మంత్రంలో నేను ఫిజిక్స్ చెప్తాను, మ్యాథ్స్ చెప్తాను, మ్యాథ్స్ చెప్పు చూద్దాం అని అంటారు అనుకోండి, ఎస్ చెప్తాను అని చెప్పి ఒక ఉదాహరణ తీసుకుంటామండి. నేను వేద పాఠశాలలో ఉండేటటువంటి, ఇప్పుడు హైదరాబాద్లో సుమారు 40 అయినా వేద పాఠశాలలు నడుస్తున్నాయండి. దీనికి ప్రయోగంగా ఏం చేసామంటే 2 సంవత్సరాల క్రితం ఎల్వి సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో ఉండగా ఈ వేద పాఠశాలను కాంటాక్ట్ చేసామండి. అయ్యా, మీ పిల్లలకి మీ వేదం చెప్పుకుంటూ ఉండండి, మేము డిస్టర్బ్ చేయం. వారానికి 1 గంట సేపు నాకు మీ పిల్లల్ని మీ స్కూల్లోనే ఉంటారు, టెక్నాలజీ వచ్చిందని మీకు మీ వేద పాఠశాలలో మేము కంప్యూటర్ పట్టుకొచ్చి పెడతామండి, మా ఖర్చుతో పెడతాం, మీరేం ₹1 ఇవ్వక్కర్లేదు. దాంట్లో జూమ్ సాఫ్ట్వేర్ పెడతాం, మేక జూమ్లో మేము మాట్లాడతాం. అది మీరు ఎలా వాడుకోవాలో జస్ట్ స్విచ్ ఆన్ చేసుకోవడం, స్విచ్ ఆఫ్ చేసుకోవడం మీకు అంతే. ఆ 2 మీకు నేర్పుతాం. ఆ వారానికి శనివారం నాడు సాయంకాలం 6:30 అయితే 7:30 దాకా. అయ్యే మాకే అభ్యంతరం లేదు, వారానికి 1 గంట అంటే మాకేం సంత చెప్పుకోవడానికి వదిలేసేవాడు అడ్డం కాదండి. సాయంకాలం అన్నారు కదా, పిల్లలు అప్పుడే సంయామం చేసుకుని అగ్నికార్యం చేసి భోజనాలు వెళ్ళే టైం అది చెప్పుకోండి అన్నారని. అలాగే మాకు 6 పాఠశాలలో కంప్యూటర్లు పెట్టామండి. సుమారు ఒక్కొక్కటి 50,000 60,000 దాకా పడ్డాయి. పెట్టిన తర్వాత మొత్తం అన్ని పాఠశాలకు 350 మంది విద్యార్థులు దొరికారండి 6 పాఠశాలలో. వాళ్ళంతా ఏ వయసు వాడండి, 8 ఏళ్ల వయసులాగా 12 ఏళ్ల వయసులో మధ్యలో ఉన్నారండి. వీళ్ళకి లెక్కలు చెప్తామంటే వీళ్ళకి అంకెలు లేవు. అక్కడి నుంచి ప్రారంభించామండి. ఎంతవరకు వచ్చామంటే వీళ్ళకి 10 అంకెల సంఖ్యని 10 అంకెల సంఖ్యతో గుణించడం అండి. మామూలుగా 2 అంకెలు ఇచ్చి గుణించమని అంటే ఎలా గుణిస్తామండి? పైన అంకేసుకుంటాం, చిన్నప్పుడు మన స్కూల్లో చెప్పింది, కింద అంకేసుకుంటాం, ఎక్కాలు చెప్పుకుంటూ ఏట వరకు అంకెలు వేసుకుంటాం, అన్నీ కూడుకుంటామండి. ఇది మనం ఒకటే ఒక్క పద్ధతి తెలుసునండి. కానీ వేదగణితంలో నోటి లెక్క చెప్పచ్చండి. అది ఎలా చెప్పచ్చో చిన్న ఉదాహరణ చేసేప్పుడు మేము ఏం చేసామంటే, దీని మీద గత సరిగ్గా 2 సంవత్సరాల క్రితం 2023 డిసెంబర్ 17వ తారీఖునండి సప్తపర్ణి అనే చోట ఈ వేద విద్యార్థులందరినీ కూడా ఆ వేళ మీటింగ్ పెట్టామండి. 650 మంది వచ్చారండి. అక్కడ అరణ్యంలోకి మీటింగ్ పెట్టినా 600 మంది పైన వచ్చారు. వేద విద్యార్థులు 300 మంది వచ్చారండి. వాళ్ళని వేగులవాడ విద్యార్థులు రండి, అక్కడి నుంచి నేను బోర్డు పెట్టి నేను నెంబరు చదివే లోపుగా వాళ్ళు ఆన్సర్ చెప్పేస్తున్నారండి నోటి లెక్కలు. ఇద్దరు అదే లెక్క కాదు, నేను చెప్పేసిన లెక్కలు చెప్పడం కాదు, ఇప్పుడు కొత్త లెక్కలు ఇస్తాను, అవన్నీ ఆన్సర్ చెప్పాలి. 8 అంకెలని సంఖ్యని 8 అంకెల సంఖ్యతో మీరు వేయడం ఆలస్యం అంతే, వాళ్ళు గొప్పగా చెప్పేస్తున్నారు. 10 ఏళ్ల పిల్లలు చెప్పేస్తున్నారండి. ఎంత ఆశ్చర్యం అంటే, ఏమిటండి చెప్పకపోవడం పొరపాటు మందండి. ఉదాహరణకి అలాంటి 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు వేదగణితంలో చిన్న పిల్లలకి వాళ్ళు మొట్టమొదటి ఎక్కాలు నేర్పుతామండి. ఎంతవరకు అంటే ఇదివరకు అయితే చిన్నప్పుడు 20 దాకా అప్పు చెప్పుకునేవారు, లేకపోతే 16 అప్పు చెప్పుకునేవారు, లేదా 12 అనేవారు. అక్కర్లేదు, మాకు 10 పదులు దాకా చాలండి, అది ఈజీగా వస్తాయి ఏమండి. 3వ క్లాసులోనే మనకి ఎక్కాలు చెప్పడం వస్తుందండి. ఈ వేదం చదువుకునే పిల్లలకి ఎక్కాలు 10 పదుల దాకా వస్తే చాలండి నాకు. ఇప్పుడు ఇలాంటి వాడిని పట్టుకుని నేను 75 ఎంత అని అడిగానండి. వాడు చెప్పగలడా? మనం పెద్దవాళ్ళని చెప్పలేము మామూలుగా ఏమండి. దీనికి ఈజీ టెక్నిక్ చెప్తాను. నేను 75 నీ చేతే చెప్పిస్తాను అని చెప్పి ముందు చిన్న అంకెలు ప్రారంభిస్తాను, చూసుకోమని చెప్పాను. 5 ఎంత అని అడిగానండి. 5 ఎంత అంటే వాడు ఎక్కాలు వస్తున్నాయి 25 అని అన్నాడండి. 15 చెప్పగలవా? అప్పుడు మళ్ళీ ఇంకొక అంకి చేర్చాను, ముందర 1 చేర్చాను, 15, మళ్ళీ 15 ఇంత చెప్పగలవా? నేను చెప్పలేనండి. ఓకే, ఇక్కడ 5 చెప్పావు కదా, ఇక్కడ 5 ఉన్నాయి కదా, అంచేత ఇక్కడ 25 వేసేసుకో ముందర, ఆన్సర్లో వచ్చి తీరుతుంది అది. ఇంకా 5 వదిలేసాయి, ఏం మిగిలింది నీకు? 1 మిగిలింది. ఇక్కడ ఏ అంకి ఉంటే దాని తర్వాత అంకి నువ్వు జ్ఞాపకం చేసుకో. 1 తర్వాత అంకి ఎంత అవుతుందండి? 2 అవుతుంది. ఈ 2 గుణించుకో, 2 1
2 ఇక్కడ వేసేసి అంతే ఆన్సర్ అయిపోయింది. మళ్ళీ చెప్తానండి, ఇచ్చిన దాంట్లో 5తో పూర్తవుతున్నటువంటి అంకెలు 15 15లో 15 15లో 5 5 25 వేసేసుకో. ఏమంటే ఆ పాట ఇంకా 5 గురించి పట్టించుకో. ఇంక ఇక్కడ ఒకటి ఉంది. ఈ 1 గురించి కూడా పెద్ద పట్టించుకో. ఈ 1కి తర్వాత అంకె నెక్స్ట్ ఎంత ఉంటే అంత, దాని తర్వాత అంకె 2. ఈ 2 గుణించుకో. 2 1లో ఎక్కాల్లో ఉంది కదా, 2 అది ఇక్కడ ముందు వేసుకో. 25 ముందు అంతే ఆన్సర్ అండి. ఇప్పుడు అయిపోయింది, ఎక్కడ చెప్పడం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 5 చెప్పాం, 15 చెప్పాం. ఇప్పుడు 25 ఎంత అని అడుగుతున్నానండి. ఏం చెప్పానయ్యా నీకు ముందర అంటానండి. 5 5 వేసుకోమన్నారండి. ఎంత వేసుకోమన్నావు? 25 వేసుకున్నాం. తర్వాత ఏం చెప్పాను? ముందరంకి తీసుకోమన్నాను, 2 ఉంది. దాని తర్వాత ఇంకేమిటి అవుతుంది? 3 అవుతుంది. 2 3 ఎంత? అంతే అయిపోయిందండి, ఆన్సర్ వచ్చేసిందండి. ఏమండి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు 35 35 ఎంత అని చెప్పి చివరికి 75 75 తీసుకొస్తానండి. ఇప్పుడు ఏమవుతాడు? 5 5 ఎంత? 25. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 7కి తర్వాత 8 7 8 56 వేసుకో. అయిపోయింది. ఎంతసేపు పట్టిందండి చెప్పడానికి? దీనికి సూత్రం ఏకాధికి. దీని సూత్రం ముందర లెక్క చెప్పేశాను. ఇప్పుడు చెప్పే లెక్క అర్థమైంది. మరి మామూలు లెక్కలు చెప్పడానికి మనం రాలేదు, వేదిక మీద చెప్పడానికి వచ్చాం. ఏమండి దాని సూత్రం ఏంటి? ఏకాధికేన పూర్వేణ. ఇది సూత్రం అండి. అంటే ముందరే ఫార్ములా అంటే ఎలా ఉంటుంది? సూత్రం అంటే సంక్షిప్తంగా ఉంటుంది, బ్రీఫ్గా ఉంటుంది, హింట్ ఇస్తుంది ఎలా చేయాలో. ఇందులో ఏక అధిక, 1 ఎక్కువ. ఇందాక చేసింది అదేనండి. 7 తర్వాత ఇక్కడ 1 ఉంటే 2 తీసుకో, 2 ఉంటే 3 తీసుకో, 7 ఉంటే 8 తీసుకో. 5 5 25 చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ తెలిసిపోయింది. ఏకాధికేన పూర్వేణ ఈ సూత్రం అన్నాం అనుకోండి, ఇలా టకటగా వేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఇది ఎక్కడ వస్తుంది? ఇది యజ్ఞాలు చేసేప్పుడు. కాంటెక్స్ట్ ఏమిటి? యజ్ఞాలు చేసేప్పుడు ఇలా 4 పక్కల అగ్నిహోత్రం ఉందనుకోండి, యజ్ఞవేదిక. ఇక్కడ దర్భలు ముందు తూర్పు వైపు నుంచి ప్రారంభిస్తారు. ఇక్కడ 2 దర్భలు, ఒక దర్భ వేసామనుకో, దాని తర్వాత ఇక్కడ 2 వేయి, ఇక్కడ 3 వేయి, ఇక్కడ 4 వేయి. ఇక్కడ ఏమవుతుంది? ఏక అధిక అంటే యజ్ఞం చేసేప్పుడు మొత్తం అంతా దానికి వాడు కారికలు అంటారండి. అంటే సింపుల్గా జ్ఞాపకం ఉంచుకోవడానికి షార్ట్ ఫామ్స్లో హింట్స్ కింద ఉండాలి. అలాంటి దాంట్లో ఇది ఏకాధికేన పూర్వేణ ఒక సూత్రం అండి. ఏకాధికేన పూర్వేణ. ఇది నాకు ఎక్కడ జరిగిందంటే, నాకు ప్రాక్టికల్గా జరిగిందండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్తో పడిందండి ఒకసారి సరిగ్గా 15 ఏళ్ళ క్రితం వేదభారతికి ATG ఎగ్జామ్షన్ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఏం చేశారు? మొత్తం అందరినీ ఎన్మాస్ మొత్తం అన్ని ఆర్గనైజేషన్ NGOs అందరికీ ATG క్యాన్సిల్ చేసేయడం స్టార్ట్ చేశారండి. సామాన్య మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు, తప్పదు. అందులో వాళ్ళ అనుమానం ఏంటంటే వేదభారతి కూడా మిస్యూజ్ చేస్తుందేమో అని అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఆయన డైరెక్ట్గా ఎక్కడ నాలో నెపం చూపించాలి, తప్పు చూపించాలని మీ అకౌంట్ బుక్స్ అన్నీ పట్టండి అన్నారు. అకౌంట్ బుక్స్ అన్నీ పట్టుకెళ్ళామండి. వాళ్ళ దగ్గర మొత్తం వారం రోజులు 10 రోజులు ఉంచేసాం. మాకున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ వారానికి ఒకటి ఉంటుందో ఉండదు, నెలకి 3 4 ట్రాన్సాక్షన్. ఎవరైనా ఇస్తే 1000 రూపాయలు ఇచ్చారు రాసి ఉంటుంది, అది వాళ్ళకి మనం అది డొనేషన్ పుస్తకం పర్చేజ్ చేశారు. చాలా సింపుల్ ట్రాన్సాక్షన్స్. వాడు 1 మంత్ అయ్యి రమ్మన్నారు, వెళ్ళాం, పుస్తకాలు తీసుకెళ్ళిపోండి. అయినా మీకు క్యాన్సిల్ చేసేస్తున్నాయా అన్నాడండి ఆయన. మీకు ATG ఇవ్వట్లేదు, ఉన్నది క్యాన్సిల్ చేసేస్తున్నాడు. బాధ చేసింది. ఎక్కడ మనం తప్పులు చూపించలేదు. అప్పుడు ఆయనతోటి, సార్ నేను మీతోటి చనువుగా 1 నిమిషం మాట్లాడచ్చా అన్నానండి. చాలా రిలక్టెంట్గా, సార్ కూర్చొని చెప్పండి ఏదో. ఆ పక్కన అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ కమిషనర్ కూడా ఉన్నారు. కమిషనర్ ఆఫీస్లో జరిగిందండి, ఇది వాస్తవంగా జరిగింది. సార్ నేను మీతో చనువుగా మాట్లాడతాను, ఏమనుకోకండి అన్న. అడగండి అన్నాడు. 75 ఎంత చెప్పండి, ఇప్పుడే చెప్పండి అన్నాను. పెన్ను ముట్టుకోవద్దు, కాగితం ముట్టుకోవద్దు, నోట్లకి చెప్పండి అన్నాను. 75 అదేంటండి కాగితం పెర చెప్తారా చెప్పరా మీరు? నేను చనువుగా మాట్లాడతాను ముందర అడిగాను. మనం చెప్పలేమండి అన్నారు. చెప్పలేమని మీరు అనకండి, నేను మీకు 20 సెకండ్లలో నేర్పుతాను, మీకు 1 నిమిషం లోపుగా నేర్పుతాను. 1 నిమిషం లోపు 60 సెకండ్ అని చెప్పి వాచి తీసి టేబుల్ పెట్టి స్టార్ట్ చేస్తున్నానంట అన్నాను. ఇవే చెప్పాను. ఎంతసేపు పట్టిందన్నమాట నేర్చుకోవడానికి? ఏమండి, లెస్ దాన్ 1 మినిట్. ఇదండి వేదిక మ్యాథ్స్. సార్ నాకు ఇంతవరకు జీవితకాలంలో ఎప్పుడు వినలేదు, ఇలా చెప్పినవాడు కూడా ఎవరు సాహసించే, మాతో డిబేట్ చేసిన వాళ్ళు ఎవరు లేదు అసలు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు పెట్టుకోరు సార్, ఎవరు పెట్టుకోరు, గొడవ పెట్టుకోరు. మీరు సాహసించారు. నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను ATG ఎగ్జామ్షన్ 2 డేస్లో మీ ఇంటికి మా ఆఫీసర్ ఇచ్చి పంపిస్తానండి. జరిగిందండి అలాగే. అప్పటి నుంచి ATG కంటిన్యూ అవుతాం. ఇది జరిగి 20 years అయిందండి. ఏమంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమండి అలాగా ఇది ఇలాంటి పిల్లలకి నేర్పామండి. ఇప్పుడు 2 అంకెలే కాదు, 3 అంకెలైనా సరే, 4 అంకెలైనా అన్నిటికీ ఒకటే ఫార్ములా వస్తుందండి. ఇప్పుడు దీని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇంకో మోడల్. ఇది ఏక అధిక, 1 ఎక్కువ అని చెప్పామండి. 1 తక్కువ అయితే ఎలాగా అది చెప్తాను. ఆ సూత్రం పేరు ముందర వాళ్ళకి సూత్రం చెప్పనండి, ఫార్ములా మెథడ్ చెప్తాం. అప్పుడు వాళ్ళ మైండ్లో ఎక్కుతుంది, అప్పుడు వాళ్ళు అన్వయించుకోగలుగుతారు.
ఇప్పుడు దీనికి మనకి అంటే మనకి ఇప్పుడు దీనికోసం రికార్డింగ్ కోసం కదా చేస్తున్నాను. ఏక న్యూనేన పూర్వేణ ఏమండి ఇందులో ఏమొస్తుందంటేనండి అంకెలు కొన్ని వేల రకాలు ఉండొచ్చు గుణకారాలు. నేను ఒక పర్టికులర్ ప్యాటర్న్ తీసుకున్నాను. ఈ ప్యాటర్న్ ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఏమండి ఇప్పుడు మామూలుగా మెడికల్ షాప్లో కొన్ని వేల మెడిసిన్స్ ఉంటాయి. అన్ని మందులు ప్రతి వాడు వేసుకోకూడదు. ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సూటబుల్ మెడిసిన్ రికమెండ్ చేసిన బట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఏమిటంటే 2 నెంబర్లు గుణకారాన్ని కాదు. ఒక నెంబర్లో అన్ని 9సే ఉంటాయండి, 9లే ఉంటాయి ఒక నెంబర్లో. 2 నెంబర్ ఇదిలో సపోజ్ నేను 99 అన్నాను. ఎన్ని అంకెలు ఉన్నాయంటే 2 అంకెలు ఉన్నాయి. ఇది మొట్టమొదటి 2 9లతో ఉంటాయి. నేను అనుకుంటున్నది ఆ ప్యాటర్న్ చెప్తున్నాను. రెండోది మీ ఇష్టం వచ్చే నెంబర్ తీసుకోండి 2 అంకెలది. అంటే 10 దాకా అయితే 99 దాకా ఏదైనా మీరు తీసుకోండి. అది అంతా చెప్తాను. సపోజ్ 86 అని అనుకోండి ఉదాహరణకి. ఓకేనా సార్? 2 ఇందులో తీసుకున్నట్టే ముందర మన అసంప్షన్స్. ఒక నెంబర్లో అన్ని 9s ఉంటాయి. అది ఎన్ని డిజిట్స్ నాకు అప్రస్తుతం, ఎన్నైనా సరే. అక్కడ మొట్టమొదటి ప్యాటర్న్ ముందర వాళ్ళకి చెప్పేప్పుడు ముందర లెట్స్ సే కేస్ 1 ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నాను. మీ ఇష్టం వచ్చే నెంబర్. దీనికి మామూలుగా 1986 ఎవరు చెప్పగలండి? క్యాలిక్యులేటర్ లేకుండా ఇవాళ మన ఏజ్ వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు చెప్పలేరు. దీనికి చెప్పానండి, ఏం పర్వాలేదు ఆన్సర్ చెప్తాను. ఇక్కడ ఎంత ఉందో దానికంటే ఒకటి తగ్గించండి. ఎంత ఉంటే అంతకంటే ఒకటి తగ్గించండి. ఇక్కడ 86 వేసానండి. ఇక్కడ దీని కింద ఈ 9 కింద 85 వేసుకోండి. ఒకటి తగ్గించాం కదా, అయిపోయింది. పార్ట్ 1 అయిపోయింది. పై అంకెలో కింద తీసేసేయండి వరుసగా. 9లో 8 తీసేయండి, 1. 9లో 5 తీసేయండి, 4. అంతే ఆన్సర్ వచ్చేసిందండి. ఇంతే ఆన్సర్, ఇంతే ఆన్సర్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, క్యాలిక్యులేటర్ పెట్టి టెస్ట్ చేసుకోండి. ఇంతే వస్తుంది, ఇంతే వస్తుంది. ఏం కష్టపడ్డామండి ఇందులో. ఇందులో గుణకారం కూడా ఎక్కలు కూడా లేవు. ఇందులో ఎక్కం కూడా చెప్పలేదు ఎక్కడ. మళ్ళీ చెప్తున్నాండి ఎలా చేయాలో. ఇక్కడ ఒక నెంబర్ అని 9s ఉన్నాయనుకోండి. రెండోది మీ ఇష్టం వచ్చే నెంబర్ ఏదైనా కావచ్చు. ముందర టు స్టార్ట్ విత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. తక్కువ డిజిట్స్ ఉంటే ఎలాగా, ఎక్కువ తర్వాత అందులో డిఫరెన్స్ తర్వాత పెడతాం. మొదట టీచింగ్లో సింపుల్ మెథడ్లో చెప్పి కాంప్లికేట్ తర్వాత చేస్తాం, కాంప్లెక్స్. అలా వేసుకున్నాక అవతల నెంబర్లో ఎంత ఇస్తే దానికంటే 1 తగ్గించండి. ఇక్కడ 86 ఇచ్చాం కానీ 85 వేసిన తర్వాత వీటిని పై అంకెలోంచి లెఫ్ట్ టు రైట్ మీరు సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ పక్కన వేసేసేయండి వరుసగా. 9లో 8 తీసేసేయండి, 1 వస్తుంది. 9లో 5 తీసేయండి, 4 వస్తుందండి. ఇంతే అయిపోయింది. దీనికి ఏమిటి? ఏక న్యూనేన పూర్వేణ. పూర్వేణ అంటే ముందర ఉన్న దానికంట ఏక న్యూనేన 1 తక్కువయ్యా. అంటే 86 ఇచ్చావు, 85 తీసుకోమన్నామండి. ఏమండి దీనికి ఇప్పుడు 3 అంకెలతో చేద్దామండి. ఉదాహరణకి ఇక్కడ పక్కనే వేద్దాం. ఒక నెంబర్ అనుకున్నట్టు ఒక నెంబర్లో అన్ని 9 ఉంటాయి. సో 999 ఇంటూ మీ ఇష్టం వచ్చిన అంకె చెప్పండి సార్. 3 అంకెలు ఏదైనా సరే. 746. ఏమండి ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటి? ఎంత ఇస్తే దానికంట 1 తగ్గించాలి. అది ఎక్కడ వేసుకోవాలి? 9 కింద వేసుకోండి. 746 ఇచ్చారు కనుక 745 వేసుకోండి. ఒక పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాను? పై దాంట్లో కింద అంకెలు తీసేయమన్నాను. 9 - 7 2, 9 - 4 నెక్స్ట్ 9 - 5 అంతే అయిపోయింది ఆన్సర్. ఎంత ఈజీగా ఉందండి లెక్కలు. ఇలా చెప్తే పిల్లలకి వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నేను ఇప్పుడు ఇది 3 డిజిట్సే కదండి, 6 డిజిట్ నెంబర్ ఇస్తాను సార్. 6 డిజిట్ అంటే ఒక నెంబర్లో అన్ని 9 ఉండాలి. ఏమండి మీ ఇష్టం వచ్చిన నెంబరు 6 అన్నాను కనుక 6 5 4 3 2 1 అంటారండి. ఏ నెంబర్, ఈ నెంబర్ ఆ నెంబర్ ఏదైనా సరే ఈక్వల్ నెంబరు. చెప్పిన పద్ధతి ఏంటంటే ఇచ్చిన నెంబర్ కంటే 1 తగ్గించండి. దీని కింద వేసుకోండి. మొత్తం 3 స్టెప్స్. 1 తగ్గించి వేసుకోవడం, సబ్ట్రాక్ట్ చేసుకోవడం, అంతే. ఆ పక్కన వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇక్కడ ఎంత 65 43 21 ఇచ్చా కనుక ఇక్కడ 6 9 ఉంటాయి కనుక 65 43 20 అవుతుందండి. ఇప్పుడు తీసేసేయండి. 9లో 6 పోతే 3, 9లో 5 పోతే 4, 9లో 4 పోతే 5 6 7 9 అంతేనండి. మొత్తం ఇదంతా ఆన్సర్. ఎంత తేలికైపోయిందండి అసలు. ఇలాంటి టెక్నిక్ అంటే ఇవి ఎక్కడ వాడుతున్నారు? ఇప్పుడు మన ఏదో మ్యాజిక్ చేసినట్టు సర్కస్ చేసినట్టు కాదండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవసరం వస్తున్నాయండి. ఇప్పుడు మామూలుగా మనకి ట్రెడిషనల్గా స్కూల్లోనూ కాలేజీలో చెప్పేమంటే స్టెప్స్ వేయడం. ఏమండి ఆ ప్రాసెస్ అంటే ఈ లెక్క చేయాలంటే 4-5 లైన్లు వేసుకోవాలి. ఎక్కడో తప్పుతాం పొరపాటుని. ఏమంటే ఎక్కడ చెప్పడంలో కూడడంలో ఎక్కడ తప్పుతాం. ఇందులో తప్పి స్కోప్ తగ్గిపోయింది. ఇంకోటి
టైం మళ్ళీ కలిసి వచ్చిందండి. అక్కడ ఏం చేస్తాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100 బిట్ 300 బిట్స్ క్వశ్చన్స్ 5 నిమిషాలు కంప్లీట్ చేసేయమంటాడు. సెకండ్కి ఒక ఆన్సర్ పడిపోవాలి. నాకు ఇక్కడ కూర్చొని స్టెప్స్ వేస్తానంటే 4-5 లెక్కలు చెప్పి టైం ఇవ్వదు. ఇది 9 9 9 9 9 కాకుండా ఇంకేది ఉన్నా కానీ పర్వాలేదు. లేదండి, ఇది మాత్రం ఇప్పుడు నేను తీసుకున్న ప్యాటర్న్ ఒక నెంబర్ మాత్రం ఇప్పుడు తీసుకునే ప్యాటర్న్ అది. ఇంకో ప్యాటర్న్ తీసుకున్నాను కదా దానికి ఎలాగా, ఇంకో ప్యాటర్న్ తీసుకుంటే ఎలాగా. నాకు మొత్తం 21 మెథడ్లు దొరికాయండి. ఇవన్నీ కూడా గుణకారం వేదాలు చూసాం. ఇప్పుడు ఏకజీవన పురుగు అన్ని వేదం ఆధారంగా, అన్ని వేదం ఆధారంగా. ఇదండి వేదిక మ్యాథమెటిక్స్ ప్రారంభం అండి. ఇది ప్రారంభం. ఎంత అందంగా ఉంది. ఇది నేను పిల్లల చేత ఆ వేళ చెప్పించేప్పటికీ ఆ వేళ వేములవాడి విద్యార్థులు కానీ, లేకపోతే మన ఆలేరులో అక్కడ వాళ్ళ విద్యార్థులు కానీ, లేకపోతే శ్రీశైలం విద్యార్థులు అన్నీ కూడా పాఠశాల ఓవులోనూ కాదండి. శ్రీశైలం విద్యాలయం అక్కడ కంప్యూటర్ పెట్టాం, వేములవాడు ఒకటి పెట్టామండి, అలాగే సీతానగరం దగ్గర ఎక్కడ ఒకటి పెట్టామండి. అలాగే మొత్తం ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యాం. ఇది ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి పట్టుకెళ్ళి పెట్టాం. అందరూ ఒకే మాటతో చెప్పి ఆశ్చర్యపోయారండి ఆ వేళంతా. ఏంటి ఈ పద్ధతి ఏంటి, ఇప్పుడు జన్మలో ఎప్పుడు వినలేదు అసలు, ఇంత ఫాస్టా. వీళ్ళు రేపు పొద్దున్న బీటెక్ చదివిస్తే, వేదం చదివితే బీటెక్ చదివారనుకోండి, వాడు ఎంత ఈజీగా నవిలేస్తారు వాడు సబ్జెక్ట్. ఇది ఒక భాగం అండి. ఇది అంటే అన్నీ తేలిగ్గా ఉంటాయని అనుకోవద్దు. అది అంటే బ్రాడ్గా పిల్లలు మొదలు ఇంట్రడక్షన్ మొదలు ఎక్కడ ఏంటంటే అది పెద్ద వాళ్ళకి ఒక మైండ్లో పెద్ద బ్లాక్ ఫార్మ్ అయిపోయింది. మ్యాథ్స్ అనేప్పటికీ పిల్లలంతా కూడా పెద్ద దెయ్యమో భూతం అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఏర్పడిపోయిందండి. అది తప్ప మిగతాని చదువుతూ ఉంటారు. లేదు ఇది చదవండి, ఇలా ఇంట్రెస్టింగ్గా చెప్పామనుకోండి చాలా బాగుంది. అయితే ఇంట్రెస్టింగ్ అనేప్పటికి వెంటనే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అండి, స్టోరీలు ఇంట్రెస్ట్ అండి. ఏమండి ఎంత పెద్దవాళ్ళు కూడా స్టోరీ చెప్తుంటే అతుక్కుపోతారు. ఇప్పుడు భాస్కరాచార్య ఏం చేశారంటేనండి, ఆయన దీని మీద విశేషమైన కృషి చేసి సుమారు 900 years బ్యాక్ లీలావతి గణితం అని రాశారండి. చెప్పడం స్టోరీ ఎలా ఉంటుందంటే, ఆయన వాళ్ళ అమ్మాయి పేరు లీలావతి అని, ఆ అమ్మాయికి లెక్కలు చెప్పడం కోసమని ఆయన రాసిన పుస్తకం కనుక లీలావతి గణితం అని దాని పేరండి. ఆ లీలావతి గణితంలోనండి స్టోరీలు చెప్తారండి. చివరి లెక్క క్వశ్చన్ అడుగుతాడండి. ఏమండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఆ శ్లోకాన్ని చదివి వినిపిస్తాను. ఇప్పుడు భాస్కరాచార్య లీలావతి గణితంలో లెక్కలు చెప్తూ స్టోరీ ఫామ్లో చెప్తారండి ఆయన. ఆ శ్లోకం ఒకటి చదివి వినిపిస్తాను ముందర. పార్థకర్ణవధాయ మార్గణగణం క్రుద్ధో రణే సందధే తస్యార్థేన నివార్య తచ్చరగణం మూలైశ్చతుర్భిర్హయాన్ శల్యం షడ్భిరథేషుభిస్త్రిభిరపి ఛత్రం ధ్వజం కార్ముకం చిచ్ఛేదాస్య శిరశిరేణ కతితే యానర్జున సందధే. అతను ఒక స్టోరీ చెప్పడం అంటే ఒక మైండ్లో సీన్ ఫార్మ్ అయ్యేట్లే చెప్తారండి. అరే అబ్బాయి వినండి కథ అని చెప్పేది కథ కాదు లెక్క. కానీ కథ చెప్తాను వినండి. మహాభారత యుద్ధం అవుతోంది. అర్జునుడు కర్ణుడు ఎదురుగా నుంచున్నారు, బాణాలు వేసుకుంటున్నారు. అప్పుడు వీడికి ఎక్కడ దృష్టి ఎదురుకుండా రణరంగం అప్పుడే మైండ్లో వచ్చేసింది వీడికి సీను. ఏమండి ఎదురుగా టీచర్ కనిపించట్లేదు వీడికి, కర్ణుడు అర్జునుడు కనిపిస్తున్నారండి. ఎవరి మొదలు బాణం వేసేటప్పుడు వెంటనే ఉత్సుకత స్టార్ట్ అయిపోతుంది. అందులో వేయడం ఏంటంటే, ఆ ఏడ అర్జునుడు వేసాడు బాణాలు, ఎన్ని బాణాలు వేసాడో అంటూ అందులో ఆఖరి క్వశ్చన్ అంటే ఎన్ని బాణాలు వేసాడు అని క్వశ్చన్ అండి. ఆఖరి క్వశ్చన్ అంటే అర్జునుడు ఎన్ని బాణాలు వేసాడు అంటే ఏంటంటే, వేసిందంటారా అర్జునుడు వేసిన బాణాల్లో సగం బాణాలు కర్ణుడు తిరగొట్టేశాడు. ఏమండి అంటే సగం బాణాలు అర్జునుడి బాణాలన్నీ కూడా కర్ణుడి బాణాలకి పడిపోయాయి కింద. కానీ అర్జునుడు ఆగలేదు సుమా, ఆగకుండా ఏం చేశాడు మళ్ళీ ఆ మాట చెప్తున్నాడండి. పార్థ కర్ణవధాయ మార్గణగణం, మార్గణం అంటే బాణం అండి, మార్గణగణం అంటే గ్రూప్ ఆఫ్ యారోస్, ఏమండి బంచ్ ఆఫ్ యారోస్, వీటిని వాడాడు కర్ణుడిని వధించడం కోసం. తస్య అర్ధేన నివార్య, ఒక కర్ణుడు బాణాలు వేస్తాడు, కర్ణుడు వేసిన బాణాలు అర్జునుడికి తగలకూడదు, శ్రీకృష్ణుడికి తగలకూడదు అని చెప్పి కర్ణుడు వేసిన బాణాలని తనకి తగలకుండా, కృష్ణుడు తగలకుండా అర్జునుడు అన్ని బాణాలు సగం, అర్జునుడు వేసిన బాణాలు సగం కర్ణుడు వేసిన బాణాలని పడగొట్టడానికి సరిపోయిందిరా, సరిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇందులో ఆ బాణాల్లో అతని దగ్గర ఉన్నటువంటి దాంట్లో దాన్ని వర్గమూలం కట్టామనుకో, ఏమండి ఆ వర్గమూలంతో గుర్రాలను కొట్టేశాడు. ముందర కర్ణుడు గుర్రాలను కొట్టేశాడు, 4 బాణాలతో అర్జునుడు గుర్రాలను కొట్టేశాడు. అది లెక్క జ్ఞాపకం ఉంచుకోండి. 4 బాణాలు అయిపోయిన తర్వాత అతను రథం నడిపిస్తున్నాడు ఎవరు, కర్ణుడికి శల్యుడు. అతన్ని ముందర శల్యుడు డ్రైవర్ని కొట్టేసి వాడు కింద పడతాడు, లేదా ఖాళీగా ఉంటాడు వాడు, వాడు ఇష్టం వచ్చి మూడు ఉంటుందిగా అని శల్యుడిని కొట్టాడు. ఎన్ని బాణాలతో కొట్టాడు, 6 బాణాలతో కొట్టాడు రా శల్యుడిని. ఏమండి అయిపోయిన తర్వాత వీళ్ళు యుద్ధానికి వస్తే ఏదో మామూలుగా ఫైటింగ్ కోసం కాదు, వాళ్ళ యొక్క ప్రతాపం గౌరవాన్ని చూపించుకొని జెండా, ఆ జెండా పైన దానికి ఎంత గొడుగు, ఆ గొడుగు కింద ఇంకోటి, ఇవన్నీ పెట్టుకొచ్చేవారండి. అతను ఏం చేశాడండి, ఛత్రం అంటే గొడుగు,
ఒక బాణంతో కర్ణుడి గొడుగును కొట్టేశాడు. ఆ గొడుగు పైన పక్కనే ధ్వజం ఉంది, జెండాను కొట్టేశాడు ఇంకో బాణంతో. తర్వాత ఇంకోటి జగి రథం పైన గొడుగు పడిపోయింది, రథం జెండా పడిపోయింది, చేతిలో ఇంకా ధనుస్సు ఉంది కర్ణుడి చేతిలోను. ఓ బాణంతో కర్ణుడి ధనుస్సును విరగొట్టేశాడు. ఏమి ఇవి అయిపోతే ఇంక చివరి ఒక్క బాణంతో కర్ణుడి యొక్క శిరస్సును కొట్టేశాడు రా అని చెప్పేసి, ఇప్పుడు అర్జునుడు వాడిని బాణాలు ఎన్ని అని చెప్పాడండి. ఎంత అందంగా ఉంటుందండి ఇది పిల్లలకి. ఏం కదా వాడికి మరి మర్చిపోయాడు జీవితంలో. అర్జునుడు 100 బాణాలు వేసేటండి. అంటే మీకు ఆన్సర్ చెప్పేస్తున్నాను మనకి ఉపయోగానికి. 100 బాణాలు, అందులో ఏంటి మొట్టమొదటి సగం బాణాలు కర్ణుడు వేసిన బాణాలకి. అంటే కర్ణుడు 50 బాణాలు, ఇతను 100 బాణాలు వేసే టైంలో వాడు 50 బాణాలే వేయగలిగాడు. అయితే 50కి 50 తగ్గిపోయి ఇక్కడ. ఆ 50లోనూ కూడా ఇందులో కొన్ని గుర్రాలను కొట్టడానికి 4, శల్యుని కొట్టడానికి 6, ఇలా మొత్తం లెక్కంతా వేసుకుని దీంతో స్టూడెంట్స్ చెప్పేసి వాడు నేర్పుతామండి. ఇదేమిటంటే మనకి లెక్కలు చెప్పేవాడు దీనికి ఇంత అయితే దానికి ఎంత ప్రపోర్షన్స్ చేస్తుంటామండి. టోటల్స్ కట్టుకోవడం అక్కడ ఈ పద్యం బాగా ఉపయోగిస్తుందండి. ఎంత బాగుంటుంది ఇలా. ఇంకో కథ చెప్తాడండి ఆయన. ఆ బాణం బొమ్మ కూడా వేసి చెప్తాను, ఆ శ్లోకం కూడా చదివి వినిపిస్తానండి. ఓ పల్లెటూరులో పెంకుటిళ్ళు ఉంటుంటాయి మామూలుగా, ఈవేళ కూడా ఎక్కుంటూ ఉంటాయి. కరెంట్ వచ్చింది, టెలిఫోన్లు కూడా వచ్చాయి, టెలిఫోన్ స్తంభాలు పాతుతూ ఉంటారు. ఓ ఇంటికి అరుగుకి ఓ పక్కనే టెలిఫోన్ స్తంభం ఉంది. పల్లెటూరు కదా, పక్కన పొలాలు కూడా ఉండొచ్చు. ఓ పాము ఏం చేసిందంటే ఈ టెలిఫోన్ స్తంభం కింద ఒక కన్నం పెట్టింది. ఆ కన్నంలో కాపర ఉంటుంది. అది ఎప్పుడు పెడుతుందంటే ఎవరు కనిపించేప్పుడు అది బయటికి వెళ్ళదు. ఎవరు కనిపించినప్పుడు ఏ రాత్రిపూట లేదా తెల్లారగట్టు ఎప్పుడు బయటికి వెళుతుంటుంది. దానికి కావాల్సిన ఆహారం ఏదో కోడి పిల్లలు ఇంకోటి ఏదో దానికి దొరికి తీసేసి మళ్ళీ కన్నంలోకి వచ్చేస్తుంటుంది. ఇదా జాగ్రత్త పడుతుందండి. ఆ ఇంటి యజమానికి పెంపుడు నెమలు ఉందిట. ఏమండి అంటే సరదాగా పింఛన్తో అది ఉంటే సరదాగా ఉంటుంది. అది నేలమే ఉండదు, ఇంకేదైనా కొంచెం స్తంభమే, దాని తోక ఎక్కువ ఉంటుంది కనుక, పింఛన్ ఎక్కువ ఉంటుంది కనుక, 5-6 అడుగులు ఎత్తు ఉంటుంది కనుక అది కొంచెం ఎత్తున్న స్థలమే ఉంటుంది. ఈ టెలిఫోన్ స్తంభం ఉంది కదండి, ఆ టెలిఫోన్ స్తంభమే కూర్చుంది. అది ఆ పక్క ఈ పక్క చూస్తూ ఉండగా ఇంతట్లో దూరంగా పాము తన కన్నం కేసి రావడం కనిపించింది. దానికి నెమలికి పాము కనిపిస్తే చంపేస్తుంది. ఇప్పుడు నెమలి యొక్క పరిస్థితి ఏమిటి, పాము యొక్క పరిస్థితి ఏమిటి? వీడికి కొరడి ఏం కనిపిస్తుందండి? పెంకుటిల్లు, ఆ పక్కన స్తంభం, ఆ స్తంభం మీద నెమలి, దూరంగా పాము, ఈ స్తంభం కింద కన్నం, ఇవే కదని కనిపిస్తున్నాయి. వాడు చెప్తున్నాడు, ఇద్దరు పాము గబగబా కన్నంలో దూరేద్దాం, అది పరిగెట్టుకు వస్తుంది. అది లోపలికి రాకుండా మధ్యలోనే దాన్ని వేటాడేయాలని నెమలి అనుకుంటుంది. ఈ కథ చెబుతూ అది ఎంత దూరంలో ఆ నెమలి పాముని పట్టుకుంటుంది అని చెప్తూ, అస్థి స్తంభతలే బిలం తదుపరి క్రీడా శిఖండీ స్థితే స్తంభే హస్త నవోచ్ఛ్రితే త్రిగుణిత స్తంభ ప్రమాణాంతరే దృష్ట్వాహిం బిలమావ్రజంతం అపతత్ తిర్యక్ సతస్యోపరి క్షిప్రం బ్రూహి తయోర్బిలాత్ కతికరై సామ్యేన గత్యోర్యుతి. అక్కడ ఆ ఇంటి దగ్గర ఉండేటటువంటి స్తంభం ఇలా ఉందనుకుందామండి. ఏమండి, ఇక్కడ కింద కన్నం ఉంది, ఇక్కడ నెమలి ఉంది, ఇక్కడ ఏబిసిని పెడదామండి. ఏ అది పాయింట్ పైది, స్తంభం యొక్క పై పాయింట్. బి అనేది స్తంభం యొక్క కింద పాయింట్. ఇక్కడ నెమలి అన్ని పక్కల చూస్తుంది. అది చూసే సమయానికి పాము ఇక్కడ ఉందండి, సి దగ్గర ఉంది. సి ఏంటంటే బీకేసి వస్తుంది, అంటే తన కన్నంలోకి వచ్చేయాలని ఎక్కడికో వెళ్ళింది, వచ్చేస్తుంది. ఈ నెమలి చూసింది ఇక్కడి నుంచి ఇక్కడికి, అది చూసింది మొట్టమొదటి ఇలా ఉంది. ఈ నెమలి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి సి దగ్గరికి, అది అక్కడ ఉండదు, అది పాము అది ముందరకు వచ్చేస్తుంది. అది ఎక్కడికి వస్తుంది, ఇలా వస్తుండగా ఈ మధ్యలో అది స్పీడ్ పెంచుకునో ఏదో చేసి మొత్తం మధ్యలో కన్నంలో వెళ్ళిపోతే నెమలి పట్టుకోలేదు. ఇప్పుడు లెక్క ప్రకారం నెమలి యొక్క వేగము పాము యొక్క వేగము సమానంగా ఉన్నప్పుడు ఇది ఎంతంత ఎత్తు కూడా చెప్పారండి. అస్థి స్తంభతలే బిలం, ఇది ఎన్ని అడుగుంటే 9 అడుగులు ఇది ఉందనుకోండి. ఏమండి, ఇది మొత్తం 27 అడుగులు దూరం అండి. ఈ స్తంభం యొక్క కింద పాయింట్ నుంచి పాము ఉన్నటువంటి పాయింట్కి 27 అడుగులండి. లెక్క నెక్స్ట్ ఉదాహరణ ఇస్తారు ఆయన ఇస్తారు. ఏమండి, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్తంభం ఎత్తు మాత్రం 9 అడుగులు, అది కూడా ఆయన ఇచ్చారు. ఇలా ఉన్నప్పుడు ఈ నెమలి యొక్క వేగము పాము యొక్క వేగము, పాము ఇలా వస్తుంది, నెమలి ఏటవాలుగా వచ్చేయాలి,
ఏమండి ఎంత దూరంలో కనుక్కుంటుంది. ఈ అంకెలకి అండి ఎలా వస్తుందంటే మధ్యలో ఎక్కడో పట్టుకుంటుందండి దాన్ని డి అని అంటారు. దానికి ఒక సూత్రం కూడా ఇంకో సూత్రం వర్ణించేశారు ఇంకో శ్లోకంలో, ఇలాంటి కండిషన్ ఈ సూత్రం వాడుకోండి అని. అది అక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ పట్టుకుంటుందండి. ఇది ఎంతంటే సుమారు 12 అడుగుల దూరంలో, అంటే ఎక్కడికి, ఈ స్తంభం కిందకి 12 అడుగుల దూరం, అంటే ఇక్కడి నుంచి 15 అడుగుల దూరం, మొత్తం 27 అడుగుల దూరం కదండి. అంటే 15 అడుగుల దూరం పాపం వచ్చేసింది పాము. కానీ అక్కడికి వచ్చి అక్కడ పంచులో పట్టుకుంటుంది అని ఇలాగా ముందర సూత్రానికి ఒక శ్లోకం చెప్తారు, సూత్రానికి ఫార్ములా ఇలాంటి. తర్వాత అసలు ఈ కథ చెప్తారు. తర్వాత ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఎంత దూరంలో పట్టుకుంటుంది అంకిల్తో, అంటే ఇలస్ట్రేషన్ అనమాట. ముందర డిస్క్రిప్షను, తర్వాత ఇలస్ట్రేషన్. ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయండి స్టోరీస్ చెప్తుంటే చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా మనం వేదిక్ మ్యాథమెటిక్స్ అనే బ్రాడ్ సబ్జెక్ట్లో కవర్ చేస్తాం. ఇది వేదంలోది కాదు, ఇది భాస్కరాచార్య రాసినటువంటి లీలావతి. ఆయన ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి తీసుకుని, అంటే మనకి అల్టిమేట్లీ ఎవరి డెస్టినేషన్ ఎవరు, మన పిల్లలకి కథ మంత్రాలు చెప్తాం కాదు, లెక్క చెప్పాలి. వాళ్ళు ఎలా చెప్పాలి, ఏదో డ్రైగా చెప్పి, ఇవాళ మనం AB=9, ఏదో BC=27 ఇలా చెప్తే ఏం ఫీల్ వచ్చింది అసలు వాడికి, ఏమంటే ఫీల్ ఏమొచ్చింది అసలు ఇదే చెప్తాం మనం, AB=9, BC=27. సపోజ్ ది వెలాసిటీ ఆఫ్ పీకాక్ అనేది సర్పెంట్ ఈ సేమ్. ఇవాడు ఫీల్ రావట్లేదు, ఈ కథ చెప్పండి, అదే అంకెలు వెంటనే వాడు చెప్తాడండి. ఇలాగా ఉత్సాహం కలిగిస్తూ అర్థమయ్యేట్లాగా కథారూపంలో చెప్తూ లెక్కలే చెప్పాడు ఆయన. ఇలా 200 శ్లోకాలు 200 కథలు రాశాడండి ఆయన. రాసి అద్భుతంగా ఉంటాయి. ఒక తామరపు ఉంది చెరువులో. ఆయన మన వెస్టర్న్ ఘాట్స్ అండి సుమారుగా, అంటే మన మహారాష్ట్ర. విజ్జన వీడి ఏదో ఊరి పేరండి, అది కూడా ఇచ్చారు. ఆ ఊరి పేరుతో ఇవాళ ఏం లేదు, అది ఎక్కడో ఇంకోటి ఏదో ఉంటుంది. ఇలాగా మ్యాథమెటిక్స్ని కూడా పిల్లలకి అందించేటువంటి ప్రక్రియని మనకి పూర్వకాలం నుంచి అనేక మంది చేశారు, ఈయన ఒక్కరే కాదు. అయితే ఇవి మనకి ప్రచారంలోకి వచ్చింది. ఇది చాలా ఎక్స్టెన్సివ్ మ్యాథమెటిక్స్ ఉందండి. ఈ రకంగా మన గణితం మీద, అంటే వేద గణితం అనేదంటూ చిన్న చిన్న సూత్రాలు ఉన్నాయి. ఇవి మేము ఏం చేసామంటే వీటి మీద పుస్తకాల కింద వేస్తూనండి. ఇలా మన ఈ దేశంలో పుట్టినటువంటి గణిత శాస్త్రవేత్తలు ఎంతమంది అని చూస్తే నాకు 5000 సంవత్సరాల చరిత్రలో ఒక 100 మంది ఐన్స్టీన్ లాంటి వాడి పేర్లు దొరికాయండి. ఇవి వాల్యూమ్ 1, ఇది వాల్యూమ్ 2. ఇది టీటీడీ పట్టుకుని చూపిస్తాను. ఇది వాల్యూమ్ 1, 2000 పేజీలు. ఇది ట్రాన్స్లేషన్ అండి, ఇది అనువాదం నేను చేశాను. ఒక ఆయన మహానుభావుడు మహారాష్ట్రలో 1895లో, అంటే ఇవాళ 130 years బ్యాక్, ఆయన మరాఠీలో రాశారండి. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్సే ఏమండి. ఇది చేసి దానికి ఇది మాకు అది ఆయన మరాఠీలో రాశారు. ఆయన మరాఠీలో రాస్తే మిగతా దేశంలో ఎవరికీ అర్థమవుతుంది, వాళ్ళ ప్రాంతం వాళ్ళకి. తర్వాత 1960లో ఒక ఆయన, ఇంకో మరాఠీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మీటీరియాలజీ కలకటాలో ఉండేవారు. ఆయన మరాఠీ వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. దాన్ని మరాఠీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారండి ఆ ఒరిజినల్ పుస్తకాన్ని. దాన్ని నేను టీటీడీ వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి, వాళ్ళ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారండి. ఇదే నా ఒక్కడ వల్ల కాదు, ఒకరోజు ఇది 6 సంవత్సరాలు పట్టిందండి మొత్తం హిస్టరీ అంతా రాయడానికి. ఇది రాసిన తర్వాత ఈ హిస్టరీ అంటే ఎవరెవరు చేశారు, వాళ్ళు ఏ పీరియడ్లో ఉన్నారు, ఎక్కడ బతికారు, ఇందులో భాస్కరాచార్య, అంత బ్రహ్మగుప్త, వరాహమి, అందరి చరిత్రలు ఇందులో దొరికాయండి. దొరికినంత వరకు అందులో వచ్చింది. ఇది ముందర మేము ఏం చేసామంటే దీని మీద భాస్కరాచార్య రాసినట్టు ఇప్పుడు దాన్ని తెలుగులోకి ఇప్పుడు చాలామంది వ్యాఖ్యానాలు రాశారు. అయితే మన స్టైల్లో మనం రాద్దాం. ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తే తప్ప వీళ్ళకి ఫీల్ రావట్లేదు. నేను పూర్తి తెలుగులో రాశాను అనుకోండి, ఎవరు ముట్టుకోరు. చేత ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం మనం. అంచేత తెలుగు పుస్తకంలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతూ అక్కడక్కడ దానికి పార్ట్, ఇది ఇప్పుడు 3 పార్ట్ల కింద రాశానండి. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2 ఏమో, ఇది పార్ట్ 1, ఇది అయిన తర్వాత పార్ట్ 2, ఇది అయిన తర్వాత పార్ట్ 3. ఇలా 3 పార్ట్లు, ఇంకా 3 పార్ట్లు అవుతాయండి. మిగతా రాశాను, ఇంకా ప్రింట్ కాలేదు, అవి అవుతున్నాయండి. ఇదే సమయంలో ఏం చేసామంటే అసలు వేదిక్ మ్యాథమెటిక్స్ ఇందాక ఏదైతే సూత్ర ఏకాధికార పూర్వం అని చెప్పామో అలాంటి దాంట్లో దానికి మూల ఎవరంటే మనకి పూరి శంకరాచార్యుల వారిగా ఉండేవారండి. ఏమంటే భారతీయ కృష్ణ తీర్థస్వామి వారిని, వారు ఇంగ్లీష్లో 1960లో రాసిన పుస్తకం దొరికింది. వారు 1930లో 16 వాల్యూమ్స్ రాశారట. అవన్నీ పోయాయండి మనకి. ఆ కథ చెప్పుంటే బాధ వేస్తుంది మనకి. ఏమండి అది ఆ పుస్తకానికి చాలామంది ప్రచారం చేసి, మేమైతే దీని మీద కంకణం కట్టి 1970 నుంచి నేను ప్రచారం చేసుకుంటూ వస్తున్నానండి. అది మన వేదభారతి పెట్టిన తర్వాత దీని మీద 5 పుస్తకాల కింద 5 వాల్యూమ్స్ సెట్ కింద ఇంగ్లీష్లో రాసినవి. అంటే తెలుగులో రాశాను, ఇంగ్లీష్లో రాశానండి. తెలుగులో రాసింది అయితే అదే టెక్నిక్స్ మొత్తం అంతా కలిపి వేదగణితం, లీలావతి గణితం, అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లీలావతి గణితం కూడా ఇందులో పెట్టాను. పావులూరి గణితం ఒకటి పెట్టానండి. మనకి పావులూరి మల్లన్న అని ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ రాజమండ్రి కాకినాడ మధ్యలో పిఠాపురం దగ్గర ఉండేవారండి. ఏ టైం అంటే నన్నయ్య గారి కాలమే,
అంటే రాజరాజ నరేంద్రుడు వాళ్ళకి ఒక అగ్రహారం కూడా ఇచ్చారట. ఆయన చేసింది ఏంటంటే, అంటే నన్నయ్య గారు మహాభారతం రాస్తుండగా ఇంకో 10-15 సంవత్సరాలు ఈయన గణితం రాశారండి. మహావీర ఆచార్య అని కర్ణాటకలో ఒక ఆయన రాసిన పుస్తకాలు అనువాదం అని అంటారు. అద్భుతం. ఆయన ఏంటంటే పద్యాల్లో రాసేసారండి మొత్తం గణితం అంతా కూడా. అందులో కొన్ని సూత్రాలు తీసుకుని ఇందులో మనం పెట్టుకుంటూ ఈ రకంగా వేద గణితాన్ని సూత్రప్రాయంగా జనానికి అందిద్దాం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇంకా డీప్గా ఎంత దూరం వెళ్ళొచ్చు, కనీసం వాళ్ళు ఇంట్రడక్షన్ వరకు అయిపోవాలి. బేసిక్ ఫార్మ్ ప్రిన్సిపల్స్ ఏమిటి ఇది ఈ రకంగా చెప్పుకుంటూ కృషి చేసుకుంటూ వెళుతున్నామండి. ఇది ఈ మధ్య నేను కూడా వచ్చాను. గవర్నర్ తెలంగాణ గవర్నర్ గారు ఈ బ్రెయిలీ లిపిలో మీరు చేసినటువంటి కృషి, వేద గణితము, రెండోది హనుమాన్ చాలీసా అనుకుంటాను, ఈ రెండింటిని ఆ రోజు ఆయన భగవద్గీత హనుమాన్ చాలీసాను వారు విడుదల చేయటం జరిగింది. ఈ బ్రెయిలీ లిపిలో ఈ యాక్టివిటీ చేయటం, దీనికి సంబంధించి మీకు ఎందుకు ఐడియా వచ్చింది, ఎట్లా చేశారనేది అది కూడా కాస్త వివరించండి. ఇది నేను వేద గణితం గురించి ఆల్మోస్ట్ 1970 నుంచే నేను ప్రచారం చేస్తున్నానండి. 2008లో మన భక్తి ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఛానల్ ప్రారంభించాక సార్ ఈ వేద గణితాన్ని టీవీలో మా ద్వారా మీరు చూపిస్తారు కాదండి, వీళ్ళది మా భక్తి ఛానల్ ఎన్టీవీ వాడు అడిగితే అక్కడ దాంట్లో చెప్పడం ప్రారంభించానండి. చెప్తుండగా అది అదృశ్యం ఏంటంటే, అది కొత్త విప్లవం వల్ల జనం అందరూ కూడా దాన్ని స్పందించారు. అంతకుముందు ఇప్పుడు వేదగణితం ఇలా ప్రచార మాధ్యమంలో ఇంత విస్తృతంగా రాలేదు. లక్షల మంది చూసేవారండి ప్రతి ఎపిసోడ్ కూడాను. నేనేం చేసేవాడంటే బోర్డు పెట్టే పాఠం చెప్పి లెక్కకి స్టెప్స్గా వస్తాయి కనుక బోర్డు పెట్టే పాఠం చెబుతూ పైన నా ఫోన్ నెంబర్ రాస్తూ ఉండేవాడిని. రోజు ఎపిసోడ్ అయిపోయిన వెంటనే విన్నవాళ్ళు సార్ ఏదో వాళ్ళ డౌట్స్ కానీ వాళ్ళ అప్రిషియేషన్స్ కానీ వెంటనే ఆ ఫోన్కి కాంటాక్ట్ చేస్తూ చెబుతూ ఉండేవారు. ఒక రోజుని ఫోన్ వచ్చింది. ఎవరో అనేక మంది వ్యూయర్స్ నుంచే ఫోన్ చేశారు అనుకుని చెప్పండి సార్ అన్నాను. సార్ ఇవాళ టీవీలో మీ ప్రోగ్రాం విన్నానండి, చాలా బాగుందండి అని అన్నారు ఆయన. వెంటనే రియాక్ట్ అయ్యాను. ఇదేంటండి టీవీలో ప్రోగ్రాం వినడం, టీవీలో ప్రోగ్రాం చూడాలి కదా, రేడియో ప్రోగ్రాం చూస్తాం వింటాము, టీవీ ప్రోగ్రాం చూస్తాం కదా. సారీ సార్ నాకు కళ్ళు కనిపించండి అన్నారు ఆయన. సారీ సార్ క్షమించండి, నేను ఊహించలేదు, మామూలుగా జనరల్గా పబ్లిక్లో మాట్లాడారని అనుకున్నాను తప్ప మీరు ఇలా స్పెషల్ అని అనుకోలేదు, క్షమించండి ఏమనుకోద్దని 2-3 సార్లు అన్నాను. ఏం పర్లేదు సార్ ఆయన అన్నారు. తర్వాత ఆయన అప్పుడు అడిగాను అనమాట, మీకేంటి ఎందుకు నాకు మీరు ఫోన్ చేశారు అని. అంటే రోజు మీరు టీవీలో చెప్తున్న మ్యాథ్స్ వేదగణితం చెబుతుంటే నేను వింటూ ఉంటానండి, చాలా ఈజీగా వస్తుంది. మీరు చెప్పడానికి ఒక సూత్రం చెప్పేప్పుడు అదో సంస్కృతంలో శ్లోకమో లేదా తెలుగులో పద్యమో బోర్డు మీద రాస్తారు, అది ఎలా ఉచ్చరించాలో మీరు చదువుతారు, పదవిభాగం చెబుతారు, ప్రతిపదార్థం చెబుతారు, అంతా చేసి చివరిని ఆఖరి 5 నిమిషాల్లోనే మీరు లెక్కలు చెబుతారు, అందులోనే లెక్కలు చెబుతారు. ఈ రకంగా చెప్పండి. నేను తెలుగు మాస్టర్, మీరు ఏం చేస్తుంటారు, నేను తెలుగు పండిట్గా పనిచేస్తానండి. ఎక్కడన్నాను, నంద్యాల దగ్గర అన్నారు, డోన్లో. మీరు చెబుతుంటే నాకు తెలుగు పద్యం చెబుతున్నట్టే కనిపిస్తుంది. అంచేత మీరు చెప్పేది 2-3 సార్లు ఉచ్చారణ మీరు చేసేవాడికి నాకు కంఠస్థం అయిపోతుందండి. లెక్కల పద్యం బోర్డు మీద రాసింది ఏదైతే ఉందో ఆయన కంఠస్థం అయిపోతుంది. మెమరీ పవర్ షార్ప్ ఎక్కువగా ఉంది ఆయనకి, షార్ప్నెస్ అయిపోయి చివరికి చెప్పిన లెక్కలు కూడా అర్థమవుతున్నాయండి. అయితే మీకు లెక్కలు అర్థమవుతుంది, ఎందుకు మీరు నాకు ఫోన్ చేశాను. ఏమవుతుందంటే ఒక్కోసారి మాకు కరెంట్ సరిగ్గా మీ ఎపిసోడ్ వచ్చేప్పటికి కరెంట్ పోతుందండి. అంచేత ఏమవుతుంది, మీకు ఒక్కొక్క టాపిక్ మీరు చెప్పేది 2-3 ఎపిసోడ్స్ కూడా పట్టచ్చు. వర్గమూలాలు ఉందనుకోండి, ఘనమూలాలు ఉందనుకోండి, ఒక ఎపిసోడ్లో అయిపోదు. 3 ఎపిసోడ్ ఇవాళ కొంత చెప్పి తర్వాత ఎపిసోడ్ కొంత, ఆ తర్వాత కొంత కంప్లీట్ చేస్తాం. ఈ మధ్యలో ఎపిసోడ్ టైంలో కరెంట్ పోయేప్పటికి నాకు కంటిన్యూ పోతుందండి, కంటిన్యూటీ పోతుంది. చివరికి మళ్ళీ నేను ఫాలో అవ్వడానికి కష్టం అవుతుంది, నాకు మీరు ఎలా హెల్ప్ చేస్తారండి అన్నాడు. టక్కున నేను ఎందుకో అమ్మవారు అనిపించింది, మీకు బ్రెయిలీలో ఇస్తే ఏమన్నా మీకు ఉపయోగిస్తుందా అని అడిగానండి. వెంటనే అయ్యా నా ఒక్కడికే కదండి 10,000 మందికి ఉపయోగిస్తుందండి. అంటే ఈ 10,000 ఏమిటన్నాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 10,000 మంది బ్లైండ్ స్టూడెంట్స్ టీచర్స్ ఉన్నారు సార్, అప్రాక్సిమేట్గా అంతమందికి హెల్ప్ అవుతుంది అన్నారు. ఆయన పేరు, మీ పేరు ఏమన్నారు, రాఘవయ్య అన్నారు. రాఘవయ్య గారు నేను చూడలేదు, మామూలుగా బ్లైండ్ స్టూడెంట్స్కి బ్లైండ్ వాళ్ళకి బ్రెయిలీ వాడతానని. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మీతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నాకు వచ్చింది ఏంటంటే, తప్పకుండా నాకు కృషి చేద్దాం ఉందండి. నేను ఈ పూట నుంచి ప్రయత్నం ప్రారంభిస్తాను. ఎంత సక్సెస్ అవుతానో నాకు తెలియదు. బ్రెయిలీ ఇప్పుడు నేను చూడలేదు అసలు. ఇది బ్రెయిలీని విన్నాను అనేసాను తప్ప నేను చూడలేదు ఎంత అవుతుంది. నేను ప్రయత్నం మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఏమాత్రం ఇందులో నేను అడ్వాన్స్ అయినా ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను అన్నాను. హైదరాబాద్లో ఎన్ని బ్రెయిలీ ప్రింటర్స్ ఉన్నాయి అసలు. నేను అనుకున్నది ఏంటంటే, ప్రింటర్ అంటే మామూలుగా 5,000, 10,000 వస్తున్నాయి, 15,000 వస్తున్నాయి, రకరకాలు వస్తాయండి. అలాగే 20,000 ఉంటుందన్న, 2 లక్షలు అండి ఆ వేళ.
ఒక బ్రెయిలీ ప్రింటర్ 2 lakhs ఆవేళ. అది నా స్తోమతకి మించినటువంటి సంస్థ. మనం వేదభారతి పెట్టుకునేంత స్థాయిలో లేదు, మనం లేము. వెంటనే అది హైదరాబాద్ ఉన్నాయి, హైదరాబాద్ మొత్తం మీద 6 ఉన్నాయండి బ్రెయిలీ ప్రింటర్స్. ఎక్కడున్నాయి నెక్స్ట్ ఎవరినో అడిగాను, వాళ్ళు ఎవరు చెప్పారు. వెంటనే వాళ్ళని అప్రోచ్ అయ్యామండి. అయ్యా నా దగ్గర చిన్న మ్యాటర్ ఉంది, కాస్త మీరు బ్రెయిల్లో చేసిస్తారా? చేసిస్తాను. ఆయన వెంటనే చేసి ఇచ్చారండి. అయితే విశేషం ఏంటంటే కళ్ళున్న మనకేదో అన్నీ కనిపిస్తాయి, కళ్ళు లేని వాళ్ళకి కనిపించవు అనుకుంటాను, పొరపాటు అండి. ఆ బ్రెయిలీలో వస్తే కళ్ళున్న వాళ్ళకి కూడా ఏం కనిపించవండి. అలాగా ప్రారంభించి తెలుగులో వేదగణితాన్ని మొన్న ఆ పుస్తకం తయారు చేసామండి. గుంటూరులో అక్కడ పెద్ద మీటింగ్ పెట్టి ఆ వేళ అక్కడ పుస్తకానికి ఆవిష్కరణ కూడా చేయించాను. ఈ 2014లో జరిగిందండి. తర్వాత దాన్ని అప్పుడు ఒకటే వాల్యూమ్ చేసాను తెలుగులో. తర్వాత ఆయనకి ఇచ్చాం. కొన్ని 100 మంది 200 మంది బ్లైండ్ స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి ఆ పుస్తకాలు. ఇంకా సరిపోదు, 10,000 మందికి మనం చేరాలి కదా. ఎక్కువ మంది వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో మళ్ళీ దీన్ని చేస్తూ ఎగ్జాంపుల్స్ ఎక్కువ పెట్టాడు. 5 వాల్యూమ్స్ అయిందండి. అది ఇలా ఉంటాయి సార్. ఇది కొన్ని వాల్యూమ్సే నేను చూపిస్తున్నాను. ఇది 2వ వాల్యూమ్. ఇది చూడండి. ఈ పైన హెడ్డింగ్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఇన్ బ్రెయిలీ స్క్రిప్ట్. ఏమండి కింద ఫోటో కూడా అలాంటి చోట మన నెట్లోంచి తీసుకుని వేసామండి. ఇలా మొత్తం ఇది బ్యాక్ టు బ్యాక్ కూడా ప్రింటింగ్ ఉంటుందండి దీనికి. అంటే పేజీ ఫ్రంట్ సైడే కాదు, ఆ పేజీకి బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది. ఇందులో మనకి లోగో కింద ఏం చేసామంటే అసలు కన్ను అంటే ఏమిటి, దీనికి మనుస్మృతిలో మనకి ఒక బ్రహ్మాండమైన కొటేషన్ జరిగింది. కన్ను అంటే ఈ కన్ను కాదయ్యా, వేదమే కన్ను, వేదశ్చక్షు సనాతనం. అంటే జీవితంలో నువ్వు ఎలా జీవించాలో నేర్పేది నీ జ్ఞానం వస్తేనే కదా, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది వేదం అయ్యా. అని వేదమే సరి అయిన కన్ను అంటే అంటూ ఆ కొటేషన్ కింద వేసి మన వేదభారతి లోగో పెట్టి వేదశ్చక్షు సనాతనం, వేద చక్షు సనాతనం అంటే సనాతనం చక్షు వేద, సనాతనమైనటువంటి కన్ను, ఎటర్నల్ ఐ, వేద ఈజ్ ఎటర్నల్ ఐ అనే కొటేషన్ తీసుకుని చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అది పెట్టామండి. అలాగా 5 వాల్యూమ్స్ కింద చేసామండి. ఇది 5వ వాల్యూమ్. ఇది 5వ వాల్యూమ్. ఇది ఏమండి ఈ కొన్ని 100 మంది విద్యార్థులు పంచిపెట్టామండి. చేసిన తర్వాత జీవితంలో బ్లైండ్ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అని మనం విజన్ ఛాలెంజ్లు అని అంటామండి. మనలో మనం అనుకోవడానికి బ్లైండ్ అని అంటాం, కానీ విజన్ ఛాలెంజ్డ్ వీళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సహజంగా వస్తుందండి. ఇంకైతే ఒక్కళ్ళు రోడ్డు మీదకి వెళ్ళలేరు. అక్కడ గొయ్యి ఉందో తెలియదు, గోడ ఉందో తెలియదు, ఎదురుకుండా ట్యాక్సీలు వస్తున్నాయో తెలియదు, ఏముందో కనిపించదు, ఎవరో పక్కన ఎస్కార్ట్ ఉండాల్సి వస్తుంది. అంటే వాళ్ళు జాగ్రత్తగా లిమిటెడ్గానే బయటకు పెడతారు. అంటే ఎవరు లేకుండా అయితే అసలు వెళ్ళరు సామాన్యంగా. అది భయం ఉండిపోతుంది. భయం పోవాలంటే ఎలాగా, దాని భయం పోగొట్టే దేవుడు హనుమంతుడు ఒకడే. అందుకోసం చేసామంటే హనుమాన్ చాలీసా బ్రెయిలీలో వేసామండి. ఇది మొన్న ఆవిష్కరణ జరిగినటువంటిది. చూపిస్తానండి. ఏమండి ఇది ఒక రకమైన వాళ్ళకి పాఠం తెలియాలి, ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చాక వాళ్ళకి అసలు మనకి కాలేజీల్లోనూ యూనివర్సిటీస్లోనూ కూడా ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, ఎకనామిక్స్ చెప్తారు, ఇవన్నీ చెప్తారు. జీవిత పాఠాలు చెప్పరండి. ఎలా జీవించాలో చెప్పరు. ఆ ఎలా జీవించాలో చెప్పేది భగవద్గీత. అందుకోసం భగవద్గీతలో సెలెక్టెడ్ శ్లోకాస్ తీసుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్వి అవి ప్రత్యేకించి అదో పుస్తకం తయారు చేసామండి. భగవద్గీత సంక్షిప్త పరిచయం అని చెప్పి. ఇది కూడా ఇమ్మీడియట్ ఫస్ట్ బ్యాచ్లో 500 మంది స్టూడెంట్స్కి మేము సప్లై చేస్తున్నాం సార్. ఇదైతే ఇప్పుడు వాడికి ధైర్యం వచ్చింది, ఎలా జీవించాలో తెలిసింది, కుటుంబం గడవాలి కదా ఆధారం మన వేదిక్ మ్యాథ్స్. నువ్వు పాఠం చెప్పుకో, ట్యూషన్స్ చెప్పుకో, ఎలాంటి ఫాస్ట్ ఇంటి ప్రతి వాడికి ట్యూషన్స్ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళి వాడు పాఠం చెప్పుకో, బోర్డంత ఫీజు తీసుకో, నీ లైఫ్ నువ్వు లీడ్ చేయవయ్యా, బయట డిపెండెంట్ కాదు నువ్వు. దాని మీద మన గవర్నర్ గారు యూఆర్ ఎంపవరింగ్ ది విజన్ ఛాలెంజ్ అనే పదంతో 2-3 సార్లు కావాలని వాడారు ఆయన. అలాగే మనం వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది వాళ్ళ లైఫ్కి ఒక గిఫ్ట్ కింద మనం చేయగలిగినటువంటిది, మనం సర్వీస్ కింద చేద్దామని చెప్పి ఇది ఒక కృషి చేసుకుంటూ ఈ ప్రయత్నం జరుగుతోందండి. ఇది ఈ రకంగా వేదగణితాన్ని మన మామూలు విజన్, నార్మల్ విజన్ ఉన్న వాళ్ళకే కాదు, విజన్ ఛాలెంజ్ వాళ్ళకు కూడా మనం ఇది వేదగణితాన్ని అందిస్తున్నాం సార్. ఈరోజు ఇది మన ముఖాముఖిలో రేమెళ్ళ అవధానుల గారితో చర్చ. ఆర్ రాదర్ వారు చేస్తున్నటువంటి విస్తృతమైన యాక్టివిటీస్ గురించి వివరించారు. ఇప్పుడు వీరి వయసు 77 సంవత్సరాలు. భగవంతుడు వీరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇదే రకంగా తను అనుకున్నటువంటి లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళిపోవాలని
వేదాలను ప్రజలకు పరిచయం చేయటం, వేదిక్ మ్యాథమెటిక్సు, అదే రకంగా విజువలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కు బ్రెయిలీ లిపిలో వీటిని అందించటం, ఇవన్నీ చాలా మహత్తరకమైన కార్యక్రమాలు. ఇవి చేస్తున్న వీరికి సహాయపడుతున్నటువంటి దాతలకు, వారందరికీ కూడా మీ అందరూ మన ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు ఈ ముఖాముఖిని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. నమస్కారం సార్.